పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. అజాయమానో బహుధా విజాయతే అంటుంది వేదం. పరమేశ్వరుడికి నిజానికి ఒక నామముండదు, ఒక రూపముండదు, ఆయన జన్మ ఎత్తవలసినటువంటి అవసరము ఉండదు. కానీ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడెప్పుడు పరమ భాగవతోత్తములైనటువంటి వారు భగవంతుడు ఒక రూపంతో ఆవిర్భవించాలని కోరుకుంటారో అప్పుడప్పుడు ఆ భాగవతుల యొక్క కోరిక తీర్చడం కోసం అవతార స్వీకారం చేస్తూ ఉంటాడు. ఆ క్రమంలోనే పరదేవత కూడా మేనకాదేవి చేసినటువంటి తపస్సుని మెచ్చుకుని ఆమె చేసినటువంటి సువాసిని పూజల చేత ఆవిడ్ని అనుగ్రహించాలని నిశ్చయించినదై మేనకా హిమవంతులకు కుమార్తె జన్మించింది. హిమవంతుడు ఆమెని చూసి పరమ సంతోషాన్ని పొందాడు. అమ్మవారి విషయంలో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి స్థితి అది. అందుకే ఆవిడ్ని దేవి అని పిలుస్తారు. దేవి అన్న మాటకు అర్థం ఏంటంటే దివు అంటే ప్రకాశం. ఒకటి ప్రకాశించున్నది, సమస్త చీకట్లు పోగొట్టగలిగినటువంటి జ్యోతిస్వరూపిణి, కాబట్టి గురుమండల రూపిణి. అంతేకాదు ఆమె క్రీడించున్నది, ఆమె ఆడుకుంటూ ఉంటుంది. అందుకే బాలాస్వరూపం. ఏమిటా క్రీడ అంటే మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. అప్పటికప్పటికి ఆవిడ కూతురు, అప్పటికప్పటికి మరిచిపోతూ ఉంటాడు. మరిచిపోయి కాదు కాదు ఈమె జగన్మాత, నా కడుపున పుట్టింది, నన్ను అనుగ్రహించింది, నా భార్య మేనకాదేవి చేసినటువంటి తపస్సు యొక్క ఫలితంగా మా కుమార్తెగా వచ్చింది తప్ప ఈమె యథార్థమునకు మా కుమార్తె కాదు, ఈమె జగన్మాత అనుకుంటాడు. మళ్ళీ అంతలో నా కుమార్తె అనుకుంటుంటాడు. శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో ఒక అద్భుతం చేశారు. కరాగ్రీణ స్పృష్టం తుహినగిరిణా వత్సలతయా గిరీశేనోదస్తం ముహురధరపానాకులతయా కరగ్రాహ్యం శంభో ముఖముకుర వృంతం గిరిసుతే కథంకారం భ్రూమస్తవ చుబుకమౌపమ్యరహితం అంటారు. అమ్మవారి యొక్క అంగప్రత్యంగములు అన్నిటికీ కూడా ఆయన ఉపమానములు వేశారు పోల్చి. కానీ అమ్మవారి గడ్డం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం అన్నారు, అమ్మా నీ చుబుకమునకు అంటే నీ గడ్డానికి ఉపమానం వేయడం నా వల్ల కాదమ్మా అన్నారు. ఎందుకు కాదు అంటే ఆయనే చెప్పారు, కరాగ్రీణ స్పృష్టం తుహినగిరిణా వత్సలతయా. హిమవత్ పర్వతం ఒక అధిష్టానమైనటువంటి జీవుడిగా ఉన్నప్పుడు, హిమవంతుడు అన్న పేరుతో తిరుగాడుతున్నప్పుడు, ఆయన కడుపున పార్వతీదేవి కుమార్తెగా వస్తే ఆమె యొక్క చుబుకాన్ని పట్టుకుని అందరికీ అన్నం పెట్టేటటువంటి తల్లి కదూ ఆవిడ. అందరికీ అన్నం పెట్టగలిగినటువంటి అన్నపూర్ణమ్మ యొక్క గడ్డం పట్టుకుని తుహినగిరిణా వత్సలతయా, నా తల్లి కదూ, ఈ పని చేసి పెట్టవు, అల్లరి చేయకమ్మ, నా బుజ్జి కదూ అని ఇలా గడ్డం పట్టుకుని బతిమాలాడు. అమ్మ లోకాలకందరికీ తల్లివా, ఒకడికి కూతురు అయ్యావా, ఆయన నీ గడ్డం పట్టుకుని ఆయన కూతురు అనుకుని బతిమాలాడా. అన్ని లోకాలు ఎలా ప్రవర్తించాలో నువ్వు శాసిస్తావా, నువ్వు తిప్పుతావా మాయలో. అటువంటి దాన్ని పట్టుకుని నువ్వు అలా ఉండకమ్మా, ఇలా ఉండమ్మా అని ఆయన చెప్పాడా బతిమాలి? చెప్పాడు కాబట్టి, తండ్రి కాబట్టి నువ్వు మాట విన్నావా? ఏం ఆడుకున్నావమ్మా? నీ యొక్క మాయకి, నీ యొక్క క్రీడకి, నీ యొక్క ఆటలకి, నీ హద్దులేనటువంటి వైభవానికి ఆ గడ్డం ఒక ఉపమానం. అది ఒకానొకప్పుడు హిమవంతుడు పట్టుకుని బ్రతిమలాడినటువంటి గడ్డం. అదే సమయంలో గిరీశేనోదస్తం ముహురధర పానాకులతయా కరాగ్రీణ స్పృష్టం తుహినగిరిణా వత్సలతయా కరగ్రాహ్యం శంభో ముఖముకుర వృంతం గిరిసుతే. పరమశివుడు కామారి అని పేరు, మన్మధుణ్ణి దహించినవాడు. అంత మన్మధుణ్ణి దహించిన వాణ్ణి కూడా ఆకర్షించి పతిగా చేసుకుని పక్కన కూర్చోబెట్టుకుంది ఆవిడ. అందుకని అంతటివాడు కూడా ఆమె గడ్డం పట్టుకుని ఇలా ముఖం పైకెత్తి ఆమె ముఖంలో తన ప్రతిబింబం చూసుకుంటాట. చూసుకుని ముహురధరపానా కొలతయా, ఆమె యొక్క అధరపానాసక్తుడై ఇలా పైకెత్తి ఆమె పెదవుల వంక చూస్తాట. కాముణ్ణి కాల్చినటువంటి శంకరుడి యందు కామమును రెగల్చి నీ వంక చూసేటట్టు చూసిన తల్లి, ఆయన నీ యొక్క ముఖంలో కనపడుతుంటాడు. అంటే చూడండి, అద్దంలా ఉంటాయి ఆవిడ చెక్కిళ్ళు అంటారు.
శివుడు అమ్మవారి ముఖంలో ప్రతిబింబంగా కనపడతాడు. కాబట్టి నేను ఏమనను, కామారి అయిన శంకరుడు కామార్తుడై నీ గడ్డం పట్టుకుని ఇలా పైకెత్తాడు. ఆయన ముఖం నీ ముఖంలో కనపడింది ప్రతిబింబంగా. కాబట్టి నీ ముఖం ఆయన పట్టుకున్న అద్దంలా ఉంది. ఏదో పిడి ఉన్న అద్దం ఇలా పట్టుకుని బొట్టు బాగా వచ్చిందా లేదా గుండ్రంగా అని చూసుకుంటే ఎలా ఉంటుందో అలా శంకరుడు ముఖం చూసుకుంటున్న అద్దమా, ఆ అద్దం యొక్క పిడ అన్నట్టుగా ఉంది నీ యొక్క గడ్డం. ఇన్ని విశేషాలున్న నీ గడ్డానికి నేను ఏమని ఉపమానమేనమ్మా? కుదరదు. అందుకని కథంకారం భ్రూమస్తవ చుబుకమౌపమ్య రహితం, నీ చుబుకము నీ గడ్డమునకు ఉపమానం వేయడం కుదరదు. అంత గొప్ప గడ్డం అది. కాబట్టి నేను ఉపమానం వేయట్లేదు అంటూనే పరమశివుడు తన ముఖాన్ని చూసుకునేటటువంటి అద్దానికి పట్టుకునేటటువంటి పిడి అని మళ్ళీ అంతర్లీనంగా ఓ ఉపమానం వేశారు. అందులో అసలు రహస్యం ఏమిటంటే, అమ్మవారు ప్రకృతి స్వరూపిణి కదూ. ఎక్కడుంటాడు విశ్వనాథుడు? విశ్వమునందే ఉంటాడు. విశ్వమే విశ్వనాథుడు. ఈ ప్రకృతి ఎందే పరమేశ్వరుడు కనపడాలి. కాబట్టి అమ్మవారి యందు అయ్యవారు కనపడతాడు అని చెప్పడానికి ఆమె యొక్క ముఖమండలమునందు విశ్వనాథుని యొక్క ప్రతిబింబము కనపడుచున్నది. ఆమె ముఖము అద్దములా ఉన్నది అంటారు శంకర భగవత్పాదులు. అందులో ప్రథమ పాదం ఎవరికి కేటాయించారు అంటే హిమవంతుడికి కేటాయించారు. కేటాయించి లోకాలకన్నిటికీ తల్లి అయినటువంటి నీ యొక్క గడ్డం పట్టుకుని ఇలా చేయి పార్వతి, ఇలా చేయి పార్వతి అని నిన్ను బతిమాలుకుంటూ హిమవంతుడు పట్టుకున్నటువంటి గడ్డం. అంటే హిమవంతుడు పట్టుకున్నాడు కాబట్టి గొప్ప కాదు. ఆయన నేను ఈమె తండ్రిని అనుకుని మురిసిపోయి అంత సంతోషపడడానికి వీలుగా ఆయనకి కూతురుగా నువ్వు ఆడుకుని దేవి అన్న పేరు సార్థక్యం చేసుకున్నావు. అటువంటి గడ్డం నీ గడ్డం అంటారు. కాబట్టి ఆ హిమవంతుడు ఎంత పొంగిపోయాడంటే, నిన్న మీతో మనవి చేశా కదూ, గిరులలోనొక్క గిరినైన నా పేరు వెలగె చేసి తిట్లు జలజనయన, నీకు తండ్రినైతి నాకింత చాలదే ఇది మహాద్భుతంబు ఇందువదన. పోతన గారికి ఎలా పడ్డాయో ఆ పద్యాలు, ఎంత అనుభవించాడో మహానుభావుడు. వీరభద్ర విజయంలో చేసిన పద్యం అది. నేను కేవలం ఒక పర్వతాన్ని, అమ్మా లోకంలో ఎంతో తపస్సు చేసిన వాళ్ళే నీకు తండ్రి కాలేకపోతారు. అటువంటిది ఎంత అదృష్టవంతుణ్ణమ్మా. గిరిలలోనొక్క గిరినైన నా పేరు వెలగచేసి తిట్లు జలజనయన, హిమవంతుడి కూతురు హైమవతి పార్వతీదేవి అని నా పేరు చిరస్థాయి చేశావు కదమ్మా. పర్వతరాజపుత్రి పార్వతి అని నా పేరుతో కలిపి పేరు పెట్టుకున్నావు. నీకు తండ్రినైతి నాకింత చాలదే, నువ్వు నాకు కూతురయ్యావనలేదు. నువ్వు నాకు కూతురైతే కర్మచేత నువ్వు కూతురుగా పుట్టినట్టు కాదు, నన్ను అనుగ్రహించడానికి నన్ను నీకు తండ్రిని చేసుకున్నావు. కాబట్టి నీకు తండ్రినైతి నాకింత చాలదే ఇది మహాద్భుతంబు ఇందువదన. ఇది నిజంగా మహాద్భుతం. నేను మొట్టమొదటిసారి వీరభద్ర విజయంలో ఈ పద్యం చదివినప్పుడు అసలు ఆనందంతో ఊగిపోయి కాసేపు పుస్తకం కింద పెట్టేసి ఆ హిమవంతుడు పొందిన భావన ఎంత అద్భుతం రా, ఆ కూతుర్ని చూసుకుని ఎంత మురిసిపోయి ఉంటాడో అనుకుని ఆనందం తట్టుకోలేక, ఆ రోజుల్లో ఇంజనీరింగ్ చదువుకుంటోంది నా కూతురు. చదువుకుని అది నిద్రపోయింది. రాత్రి 11:30 ఎంతో అయింది. నేను వీరభద్ర విజయం చదువుకుంటున్నాను. లోపలికి వెళ్ళి ఈ పద్యం చదివి నా కూతుర్ని చూసుకుని మిరిసిపోయి నేనే హిమవంతుడిని అనుకుని వెళ్ళి పడుకున్నాను. గిరిలలో నొక్క గిరినైన నా పేరు వెలయచేసి తిట్లు జలజనయన, నీకు తండ్రినైతి నాకింత చాలదే ఇది మహాద్భుతంబు ఇందువదన అంటాడు. ఎంత గొప్పగా అనుభవించాడో మహానుభావుడు. ఆ హిమవంతుడి యొక్క సంతోషాన్ని ప్రకటిస్తారు. ఒక్కొక్కసారి గుర్తించాడు అమ్మవారు వచ్చింది కూతురుగానని. అలా గమనించినప్పుడు పరమ సంతోషం పొంది, కమనీయ మోహనాకార భారతి వచ్చే దయతోడననుగన్న తల్లి వచ్చి, చాతుర్య గాంభీర్య జగతి కన్నియ వచ్చే లాలిత సంపద లక్ష్మి వచ్చే, తరిగొప్ప దేవాది దేవవల్లభ వచ్చే మానితంబగు మహామాయ వచ్చే, భూరి లోకైక విభూతి ధారుణి వచ్చే మంగళపావన గంగ వచ్చే, బాలవొచ్చెను ప్రౌఢైక బాలవొచ్చే, అబల కరుణించి ఏతించెననుచు దిగుచి కౌగిలించెను మేనక గౌరి చూచి. ఆ మేనకాదేవి ఎంత సంతోషపడిపోయిందంతేట పిల్లని చూసుకుని. హిమవంతుడు ఒక్కొక్కసారి చూసి అనుకుంటాడు,
ఈమె నా కూతురు అనుకుంటున్నాను కానీ కాదు, ఈమె జగదంబ నన్ను అనుగ్రహించడానికి వచ్చిందనుకుంటాడు. మేనకాదేవి ఆ పిల్ల ఇంట్లో ఆడుకుంటూ ఉంటుంది బాలాస్వరూపంతో. చిన్న పిల్లలా ఆడుకుంటుంటే తటాలుడ జ్ఞాపకం వస్తూ ఉంటుంది కృష్ణమాయల దశమస్కంధంలో. అప్పటికప్పుడు ఏదో వెన్న దొంగతనం చేస్తాడు, అప్పటికప్పుడు నోట్లో విశ్వరూపం చూపిస్తాడు, అప్పటికప్పుడు తల్లి మరిచిపోయేటట్టుగా చేసేస్తుంటాడు. అలా మేనకాదేవికి గుర్తొస్తుంటుంది, ఈమె జగదంబ నన్ను అనుగ్రహించింది, కూతురుగా వచ్చింది, బాలగా ఇంట్లో ఆడుకుంటోంది. చిన్న గౌను వేసుకుని ఆ గజ్జెలు పెట్టుకుని గాజులు వేసుకుని అమ్మ నాకు గొస్సేవా, మనకు గొస్సేవా అని ఓ గొలుసేయించుకుని అమ్మ నాకు కొప్పు, అమ్మ నాకు పక్కి అంటారు, పరికిణీకి పక్కి అని. ఎవరా తల్లి? మాతృకా వర్ణరూపిణి, సమస్త శాస్త్రములలో ఉండేటటువంటి వాంగ్మయానికి ఆమె యొక్క రూపము అక్షరములుగా ఈ లోకాన్ని అనుగ్రహించింది. ఆదిక్షాంత సమస్త వర్ణనకరీ శంభు ప్రియేశాంకరీ అంటారు శంకర భగవత్పాదులు. ఆ నుంచి క్ష వరకు ఉన్నటువంటి అక్షరములన్నీ ఆమె యొక్క స్వరూపం. అటువంటి తల్లి వచ్చిరాని మాటలు మాట్లాడింది మేనకాదేవి దగ్గరికి వెళ్ళి. అమ్మ నాకు పక్కి కథవా, అమ్మ నాకు బొబ్బ పోయివా, అమ్మ గులికి వెళ్దామమ్మా అంటే ఎంత పొంగిపోయిందో మేనకాదేవి. ఆ తల్లి నా కడుపున పుట్టి ఏం మాటలు రాని పిల్లల చిన్న తల్లిలా వచ్చి రాని మాటలతో ఆడుకుంటోంది. అందులో మగ పిల్లవాడైతే ఉంటుందండి, ఏదో కొడుకు పుట్టాడని సంతోషం అంతే. ఆడపిల్ల అయితే ఆ సంబరం వేరు. ఆ గజ్జల పట్టాలు చేయించి చిన్నప్పటి నుంచి అది నడుస్తుంటే ఆ గజ్జలు గల్లు గల్లుమంటుంటే మరి ఆ పరమేశ్వరుడు ఎలా పెడతాడో తెలియదు. ఆ చిన్న కొప్పు వచ్చేటప్పటికి దానికి ఒక చిన్న సన్నజాజి పూలెట్టుకుని ఆ బొట్టెట్టుకుని ఆ కాటుకెట్టుకుని ఈ గౌనొద్దు నాకు ఈ పక్కీ కావాలి అని ఆ పట్టులంగా కట్టుకుని ఆ పట్టు జాకెట్ వేసుకుని వాళ్ళు ఆ చేతి నిండా బుజ్జి బుజ్జి చేతులకి ఎర్రటి గాజులు వేసుకుని చిన్న చిన్ని ఉంగరాలు ఎట్టుకుని గొలుసులు వేసుకుని అమ్మేమో ఎవరైనా ఎత్తుకుపోతారేమో అని భయం అమ్మకి. ఆ గుళ్ళో అమ్మ చిటికిన వేలు పెట్టుకుని ఇలా ఇలా చూసుకుంటూ ఎవరైనా ఫోటో తీయాలి కానీ ఫోటోకి పోజులు ఇచ్చి ఆడపిల్లలకి ఎంత సంతోషం. అలంకారం అంటే వాళ్ళదే, ఇంటికి నిండంటే వాళ్లే. మగపిల్లాడు ఉంటే మాత్రం ఏం చేస్తాం కనుక వాడికి అలంకారం ఓ నిక్కర వేయాలి చొక్కా వేయాలంతే, మహా అయితే బొట్టెట్టారు, ఇంకేముంటుంది వాడికి చేయడానికి. అంటే నేను తక్కువ చేశానని కాదు, కానీ అది అందం. అసలు ఇంటి సంతోషం అంతా వాళ్ళ మీద ఆధారపడి ఉందండి. నేనేమి ఇందులో పొగడాలని నేను ఈ మాట అంటలేదు. అసలు ఈ లోకంలో సంతోషమే స్త్రీతో ఉంది. ఇల్లాలు లేని ఇల్లు ఎందుకు పనికి వస్తుంది? ఎందుకో పనికిరాదు. ఆ ఇంట యజమానికి ఏ సంతోషం ఉండదు, ఇల్లాలే సంతోషం. ఆమె ఎంతకాలం ఉంటుందో అంతకాలమే ఆయన జీవితం. ఆమె వెళ్ళిపోయిందా, ఏముందా ఇంటికి వెళ్ళడానికి? ఎవరు పిలిచి అన్నం పెట్టేవాళ్ళు ఎవరు? మీరు బడలిపోయారా అని అడిగేవాళ్ళు ఎవరు? ఈ సౌకర్యం ఈయనకి చెయ్యాలని తాపత్రయపడేవాళ్ళు ఎవరు? ఆమె ఉన్నంతకాలమే ఇల్లు. ఆ ఇంటికి సౌభాగ్యం, ఇంటికి సంతోషం. అసలు ఇంట్లో తిరుగుతుంటే ఆనందం ఆ ఆడపిల్లే. మరి అది పార్వతీదేవి అయితే మాత్రం పిల్లగా వస్తే అదే సంతోషం మేనకాదేవిది. కానీ ఆ వచ్చినది ఎవరు? జగదంబ. అందుకు పొంగిపోయింది మేనకాదేవి. అది జ్ఞాపకం వస్తే ఆవిడంది, కమనీయ మోహన కారభారతి వచ్చే దయతోడనను గన్న తల్లి వచ్చి. శంకర భగవత్పాదుల్లాగా పోతన గారికి కూడా సరస్వతీ కటాక్షం అంటే చాలా ఇష్టం. అందుకే ఎక్కడెక్కడ సరస్వతీ స్వరూపం గురించి వచ్చినా ఆయన పరవశించిపోతుంటారు. అసలు సరస్వతీ మంత్రాలన్నింటినీ క్రోడీకరించి పద్యం ఇచ్చిన ఘనత పోతన గారిది కాదు. శారద నీరదిందు ఘనసార పటీరమరాళ మల్లికాహార తుషార ఫైన రజతాచలకాశ ఫణీశ కుంద మందార సుధాపయోధిసిత తామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మది కానగనెన్నడు కల్గు భారతి అని అడిగారు. అక్కడ భారతి అన్న శబ్దమే వేశారు. భరతుని చేత తేబడినది, ఆ ఋషి చేత ప్రతిపాదింపబడినది సర్వశుక్లా సరస్వతి అని. ఈ పిల్ల పుట్టినప్పుడు నల్లకలువల కాంతి, కానీ తత్వతః చూసినప్పుడు మేనకాదేవికి ఆవిడలోనే సరస్వతి కనపడతాను. అందుకే కామాక్షి నలుపు. నల్లగా కనపడే కామాక్షి సరస్వతీ కటాక్షం ఇవ్వాలనుకున్నప్పుడు తెల్లగా సాక్షాత్కరిస్తుంది. అందుకే విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్ష శస్త హస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి మూకశంకర్లు చేశారు మూకపంచశతిలో. కామాక్షి పరదేవతని సరస్వతీ స్వరూపంగా స్తోత్రం చేశారు. ఎంతో గొప్ప శ్లోకం ఆ శ్లోకం. ఇప్పటికీ నేను ప్రతి ప్రవచనానికి దాన్ని ప్రార్థనగా స్వీకరించి దాంతో ప్రార్థన చేస్తే గానీ ప్రవచనం చేయను. అమ్మవారిని నల్లటి కామాక్షిని తెల్లటి భారతీ స్వరూపంగా చూస్తారు.
ఆ తెల్లటి సరస్వతీదేవిగా కనపడింది. అందులో ఇవాళ వసంత పంచమి, శ్రీ పంచమి, సరస్వతీ పూజ కదూ. కమనీయ మోహన కారభారతి వచ్చే అటువంటి మోహన ప్రదమైనటువంటి రూపం. శివుడు ఎలా ఉంటాడో అన్ని విధాలా అలాగే ఉంటుంది. తెల్లగా శంకరుడు ఉంటాడు, తెల్లగా సరస్వతీదేవి ఉంటుంది. ఆయన దక్షిణామూర్తిగా వీణ పట్టుకుంటాడు, ఈవిడ వీణ పట్టుకుంటుంది. ఆయన జ్ఞానమిస్తాడు, ఈవిడ జ్ఞానమిస్తుంది. ఆయన కొప్పేసుకుంటాడు, ఈవిడ కొప్పేసుకుంటుంది. ఈవిడ జడ వేసుకోదు, కొప్పేసుకుంటుంది. అందుకే శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం కొప్పేసుకుంటుంది. ఆయనకి చంద్రరేఖ, ఈవిడికి చంద్రరేఖ. భారతి అన్ని విధాల శివుడిలా ఉంటుంది. ఈ పిల్ల చేరవలసింది శివుణ్ణి కదూ. అందుకని శివుడి చెల్లెలు సరస్వతి. అందుకే ఇద్దరు తెల్లగా ఉంటారు, ఇద్దరూ జ్ఞానకటాక్షం చేస్తారు. అంటే శివుని చెల్లెలు అని నేను ప్రతిపాదించినప్పుడు తత్వతః అందానర్థం. కాబట్టి కమనీయ మోహనాకార భారతి వచ్చే దయతోడనను గన్న తల్లి వచ్చే. ఆవిడికి మేనకాదేవి తల్లే, మేనకకి పార్వతీదేవి తల్లే. అంటే లోకంలో ఒక విషయం ఉంటుంది చూడండి. మా అమ్మ మా బంగారు తల్లి అని ముద్దులాడతారు చిన్నపిల్లని. అయినప్పుడు అమ్మతో పోల్చుకుంటారు. అందులో ఆడపిల్లలకు ఉండే లక్షణం ఏమిటంటే అమ్మ మీద చాలా ప్రేమ ఉంటుంది. అందుకు తులిచూలు పుట్టింటికి ఎడతారు. ఎందుకు అంటే ఎంత బాధ అయినా సరే ఆ అమ్మని చూసేటప్పటికి మర్చిపోతారు, ఆ అమ్మని స్పృశిస్తే మర్చిపోతారు. అందుకు అమ్మ కోసం వెంపర్లాడతారు, అమ్మ 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 అని. ఎన్నాళ్ళు పుట్టిళ్ళంటే నిజంగా అమ్మున్నన్నాళ్లే పుట్టిళ్ళు. ఆ తర్వాత లోకంలో తల్లిని మించిన ప్రేమ కలిగిన వదినలు ఉన్నారు, నేను దాన్ని కాదన్ను. అటువంటి వదిన ఉన్నంతకాలం కూడా పుట్టినిల్లే పిల్లలకి. కాబట్టి అమ్మా అమ్మా తల్లి, నా తల్లి కదూ అంటుంటారు కదూ. అందుకని మేనకాదేవికి తల్లి. కానీ బాహ్యంలో అసలు నిజానికి మేనకాదేవికి కూడా తల్లి ఎవరు? పార్వతీదేవే. అది సత్యం కూడా. లోకాలకే తల్లి, మేనకకి తల్లి కాదేమిటి? కాబట్టి కమనీయ మోహనాకార భారతి వచ్చే దయతోడనను గన్న తల్లి వచ్చి. ఆ తల్లి చాతుర్య గాంభీర్య జగతి కన్య వచ్చే లాలిత సంపద లక్ష్మి వచ్చే. చాతుర్య గాంభీర్య జగతి కన్య వచ్చే. లక్ష్మీదేవి దగ్గరికి వచ్చేటప్పటికీ ఓ చమత్కారం చేశారు. మహాచాతుర్యం కలిగినటువంటి కన్య అన్నారు. ఏమిటి మహాచాతుర్యం కలిగినటువంటి కన్య అంటే క్షీరసాగర మథనం అయినప్పుడు ఆవిడ వైజయంతి మాల పట్టుకుని పైకి లేచింది. పైకి లేచి అందరి వంక చూసి ఆలోచన చేసింది. ఒకరి దగ్గరికి వెడితే సవతి పోరుంది, ఒకడి దగ్గరికి వెడితే శాశ్వతుడు గాడు, ఒకడు వేడిగా ఉంటాడు, ఒకడు బాగా చల్లగా ఉంటాడు, అగ్ని వరుణుడు, ఇవన్నీ ఆలోచించి ఆర్తత్రాణపరాయణుడు, మహానుభావుడు, శాశ్వతుడు, నిత్యుడు, అచ్యుతుడు, వరదుడు, కాబట్టి మోహనాకారుడు, ఈయన మెడలో మాల వేస్తానని బాగా ఎంచుకుని చక్కగా వెళ్ళి ఆయన మెడలో దండేసింది, విష్ణుమూర్తి మెడలో. మరి చాతుర్యం లేదు ఆవిడికి? చాతుర్యం ఉంది, గాంభీర్యం ఉంది. అందుకని కన్యా అంటే అటువంటి ప్రజ్ఞ కలిగినది అని ఒక అర్థం. కాబట్టి చాతుర్య గాంభీర్య జగతి కన్య వచ్చే, లలిత సంపద లక్ష్మి వచ్చే. లాలిత సంపద, ఎంతకాలము సుగుణములుంటాయో అంతకాలము లక్ష్మి ఉంటుంది. లక్ష్మి అన్న మాటకు అర్థం మీరు కేవలం ఐశ్వర్యము అని అనుకోకండి. లక్ష్మి అంటే లక్ష్మ అని. ఏ గుర్తు చేత ఒక విభూతి ప్రకటనమవుతుందో అది లక్ష్మి. అనుభవంలోకి రావాలి, వస్తే కానీ అది నిజానికి లక్ష్మి కాదు. నాకు బోరెడంత ఐశ్వర్యం ఉందనుకోండి, కానీ ఏమీ తినడానికి లేదు, అప్పుడు ఎందుకది? ఉందని చెప్పుకోవడానికి ఉందంతే. బోరెడని పళ్ళు ఇంట్లో ఉంటాయి, ఒంట్లో మధుమేహం ఉంది, ఎందుకది? ఏం తింటావు? తినడానికి ఉండదు, అప్పుడు కాదు లక్ష్మి. నువ్వు అనుభవించినప్పుడే లక్ష్మి. నీకు తృప్తిని కలిగించాలి. అది నీకు తృప్తిగా మారగలిగితే, అంటే బాహ్యమునందు పదార్థము అనుభవించడానికి యోగ్యత రెండూ కూడి ధర్మబద్ధమైతే లక్ష్మి, లక్ష్మ, అది గుర్తుగా ఉంటుంది, కీర్తిగా. కాబట్టి లాలిత సంపద లక్ష్మి వచ్చే. అటువంటి లలితమైనటువంటి సంపదలను ఇవ్వగలిగినటువంటి లక్ష్మి నాకు కుమార్తెగా వచ్చింది అంటే అభేదాన్ని పాటిస్తోంది. ఆమె కేవలము పార్వతి కాదు, ఆమెయే జగన్మాత.
అందుకని గీర్దేవతైతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖరవల్లభేతి సృష్టి స్థితి ప్రళయకైలిష సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై అని శంకర భగవత్పాదులు. వదనారవిందవక్షో వామాంకతటీ వశం వదీభూత పురుషత్రితయే త్రేధా పురంధ్రిరూపా త్వమేవ కామాక్షి అని మూకశంకరులు ఆర్యాశతకంలో. అమ్మా నువ్వు ఒక్కదానివే ఏం చేస్తూ ఉంటావంటే, ఒకరికి నాలుక మీద ఉంటావు, ఒకరికి వక్షస్థలంలో ఉంటావు, ఒకరికి ఎడమ భాగంలో ఉంటావు. ఉండి వాళ్ళు త్రిమూర్తులుగా ఈ లోకాల్ని చక్కబెట్టగలిగినటువంటి శక్తివి. అటువంటి తల్లి నీకు నమస్కారం అన్నారంటే ఆ ఒక్క శక్తి మూడు శక్తులుగా మారి ముగ్గురు మూర్తులను ఆవహిస్తోంది. కాబట్టి ఆ అభేదతత్వాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారు పద్యం. ఆ పార్వతి లక్ష్మి, ఆ పార్వతి సరస్వతి. కాబట్టి లాలిత సంపద లక్ష్మి వచ్చే, చాతుర్య గాంభీర్య జగతి కన్నియ వచ్చే, లాలిత సంపద లక్ష్మి వచ్చే, భూరి లోకైక విభూతి దారుని వచ్చే, మంగళపావన గంగ వచ్చే. అదేమిటి? గంగమ్మకి ముగురమ్మల పక్కకి స్థానం ఎలా వచ్చింది ఈ పద్యంలో? అలా ఎందుకంది ఆవిడ? గంగమ్మ వచ్చింది అన్నమాట ఎందుకు వచ్చింది అంటే, రామాయణం బాలకాండలో ఒక మాట ఉంది. గంగ హిమవంతుని యొక్క పెద్ద కూతురు, పార్వతీదేవి హిమవంతుని యొక్క చిన్న కూతురు. ఆయనకి 2 కుమార్తెలు, పెద్ద కుమార్తె గంగమ్మ. ఆ గంగమ్మని దేవతలు ప్రార్థన చేశారు, అమ్మా నువ్వు వచ్చి స్వర్గలోకంలో ప్రవహించు, దాని వలన దేవతా కార్యాలు నడుస్తాయని. ఆమె ఆకాశగంగయ్యి ఊర్ధ్వలోకంలో ప్రవహించింది. అందుకని మంగళపావన గంగ వచ్చి, లోకములను పావనం చెయ్యగలిగినటువంటి గంగ, పరమమంగళ స్వరూపిణి అయినటువంటి గంగ ఒక రూపు దాలిస్తే ఆమె కేవలము బాహ్యంలో నీటిగా చల్లగా ఉండడం కాదు, ఆమె మనసు కూడా అంత కారుణ్యంతో ఉంటుంది. అటువంటి గంగ పెద్ద కుమార్తె కనుక ఏది పిల్లొచ్చిందా అందనుకోండి, మేనక పిల్లొచ్చిందా అంటే పెద్ద పిల్ల చిన్న పిల్ల కూడాను. అందుకని అక్క చెల్లి ఇద్దరూ అదే ప్రేమతో ఉంటారు. అందుకని ఆ గంగమ్మగా పెద్ద కుమార్తెగా ఉన్నది ఎవరో ఆమెయే ఈమె రెండో కుమార్తె. అందుకే మీరు ఒక చమత్కారం ఉంటుంది, విఘ్నేశ్వర నామాల్ని సుబ్రహ్మణ్య నామాల్ని చూస్తే ద్వైమాతురాయ నమః అని విఘ్నేశ్వరుడికో నామం. ఆయనకి 2 తల్లులు ఎక్కడున్నారు అసలు? పార్వతీదేవి యొక్క ఒంటి మట్టిలోంచి కదా వచ్చాడు ఆయన. అయినప్పుడు 2 తల్లులు ఎలా కుదురుతారు? సుబ్రహ్మణ్యుడికి కుదురుతారు. ఎందుకంటే ఆయన గంగలోంచి వచ్చి పార్వతీదేవి శరీరం శరవణతటాకంగా ఉంటే అందులో పడి అందులోంచి పైకి వచ్చాడు కాబట్టి ద్వైమాతురాయ నమః. 2 తల్లులు సుబ్రహ్మణ్యుడికి అన్వయం. మరి విఘ్నేశ్వరుడికి ఎలా అన్వయం? విఘ్నేశ్వరుడికి అన్వయం కుదరదుగా. కానీ విఘ్నేశ్వరుడికి ఎందుకు అన్వయం కుదిరింది అంటే, మా నాన్నగారు గంగమ్మని నెత్తి మీద పెట్టుకున్నారు, నెత్తి మీద పెట్టుకుని గౌరవించారు కాబట్టి ఆయన చేత గౌరవింపబడింది, ఆయన చేత ప్రేమగా చూడబడింది కాబట్టి నేను ఒక తల్లిలా భావన చేస్తానని నమస్కారం చేశాడు. ఆయన సంస్కారం అది. అందుకని ద్వైమాతురాయ నమః తప్ప నిజంగా 2 తల్లులని కాదు. అది విఘ్నేశ్వర సంస్కారాన్ని ప్రకటనం చేస్తుంది. అలా ఇక్కడ గంగమ్మ పార్వతీదేవి 2 దేవతాంశలు కూడా మేనకని ఉద్ధరించడానికి ఆవిడ కడుపును వచ్చాయి. అందుకే పార్వతీదేవి ఎంత చల్లటిదో, ఎంత కారుణ్యమున్నదో, గంగమ్మ కూడా అంత పావనమైనది, అంత చల్లనిది, అంత మంగళప్రదురాలు, అంత సౌశీల్యవతి, అంతటి కారుణ్యమూర్తి. అందుకే మీరు చూడండి, 2 కలిసి వచ్చే సందర్భం ఒక చోటు ఉంది. 2 వచ్చి తరింప చేస్తుంటారు. 2 వచ్చి కన్న తల్లులుగా తరింపచేసే సందర్భం ఎక్కడుంటుంది అంటే ఒక్క కాశీపట్టణంలో ఉంటుంది. కానీ అలా తరించిన వాడికి చెప్పడానికి ఉండడు. అదొక్కటే తేడా. ఎందుకని అంటే కాశీపట్టణంలో ప్రాణోత్క్రమణం అయిపోతుంటే ఎలా ఉంటుందో కాశీఖండంలో వర్ణించాడు శ్రీనాథ మహాకవి. ఆఖరి ఊపిరికి వచ్చేసి ఇంక దగ్గర పడిపోయి మనసు ఇంద్రియముల యొక్క శక్తిని అంతటినీ మూట కట్టేసి వెళ్ళిపోవడానికి దారి వెతుక్కుంటుంటే, కాశీపట్టణంలో ప్రాణం విడిచిపెట్టేసేవాడు ఎవరుంటాడో వాడు ఊపిరి అందక ఆయాసపడి ఒళ్ళు చెమట పట్టేస్తుంటేట, అప్పుడు పాలిండ్లు కదలంగ పసిడిపయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ ధూత్కారమునరించి తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు డుంఠి. అలాగే ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు భసితరీగ. గంగమ్మ
సాకార రూపమును పొంది వామహస్తమున నిమురు మంగళ గంగ. అటువంటి తల్లి వచ్చి నిలబడుతుంది. అప్పుడు దక్షిణ శృతి మీదుగా ధాత్రి త్రిళ్ళి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభబడుపదీశమురరించునప్పుడు కాశీపట్టణంలో ఆఖరి ఊపిరికి దగ్గరికి వచ్చేస్తున్నాడు అన్నప్పుడు ఇంక స్పృహ లేకుండా పడిపోతే మొట్టమొదట ఎవరొస్తారంటే పార్వతీదేవి వస్తుంది దగ్గరికి. వచ్చి వాడు కుడి చెవి కిందకి పెట్టి ఎడమ చెవి పైకి పెట్టి ఇలా పడుకున్నాడు అనుకోండి, వాడి తల తిప్పుతుందిట. తిప్పి కుడి చెవి పైకి ఉండేటట్టుగా చేసి రామకృష్ణ పరమహంస ధ్యానంలో చూశారు. అక్కడ ఏ ప్రాణి చచ్చిపోయినా కుడి చెవి పైకి వస్తుంది. అందుకే కుడి చెవి పైకి పెట్టి అమ్మవారు తన తొడ మీద పడుకోబెట్టుకొని కాశీ మా ఆయనకి ప్రీతిపాత్రమైన పట్టణం, ఇక్కడ వెళ్ళిపోతున్న వాడికి విసినికర్రతో విసరణని పాలిండ్లు కదలంగ పసిడిపయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ. అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ అంటే హిమవంతుని కూతురు పార్వతీదేవి తన పవిట కొంగుతో విసురుతుంది వాడికి, ఆ వెళ్ళిపోతున్న వాడికి. అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ మృదుల హస్తము సాచి వీపునిమురు. ఆ గంగానది ప్రత్యక్షమై రూపంతో బయలుదేరి వచ్చి పార్వతీదేవి పక్కన కూర్చుని తన చల్లటి చేత్తో ఏం బెంగ పెట్టుకోకు నాన్నా అని గుండెల మీద నిమురుతూ ఉంటుంది. ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ మృదుల హస్తము సాచి మేను నివురు. తూత్కారమునరించి తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు ఢుంటి విఘ్నేశ్వరుడు వచ్చి అయ్యో ఊపిరంతా కొట్టుకుంటున్నావా అని తొండం ముక్కు దగ్గర పెట్టి తుస్సని ఆ గాలి ఊత్తట పీల్చరా అని. ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు ఫాలాగ్రమున తీర్చు భసిత రేఖ. భృంగి బయలుదేరొచ్చి 3 కాళ్లతో ఉంటాడు. భృంగి వచ్చి విభూతి బొటన వేలుతో పెడతాట లలాటమునందు. భైరక్షణార్థంబు ఫాలాగ్రమున తీర్చు భసిత రేఖ దక్షిణ శృతి మీదుగా ధాత్రి త్రెళ్ళి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ. అబ్బా ఎంత పెద్ద మాట అన్నాడు శ్రీనాథుడు. ఆ పద్యం గుర్తొచ్చినప్పుడల్లా నాకు ఎంత ఆనందంగా ఉంటుందో, ఎలా అన్నాడు రా ఈ మాట అనిపిస్తుంది. నిద్రపోతే మాగన్ను పెడతాం. మాగన్ను అంటే అలా కళ్ళు పడిపోతుంటాయి. అలా కళ్ళు పడిపోయి నిద్రపోయిన వాడు రేపు పొద్దున లేస్తాడు. ఇది పెద్ద నిద్ర, ఇంకా లేవడు. ఇంకా ఆ నిద్ర శాశ్వత నిద్ర. ఆ పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ దక్షిణ శృతి మీదుగా ధాత్రి త్రెళ్ళి కుడిచివి పైకొచ్చేటట్టుగా తిప్పితే పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభబడుపదీశమురరించునప్పుడు పాశంచ ఘంటాం అని గంటలు మోగుతుండగా శంకరుడొచ్చి మోకాళ్ల మీద కూర్చుని వంగి ఆ కుడి చెవిలో తారకం చెప్తాట. తారకం చెప్పి ఆఖరి ఊపిరిలో పలికించి ఆ వెళ్ళిపోతున్న జీవుడు ఊపిరందట్లేదన్న బాధ కన్నా పవిట పెట్టి విసురుతున్న పార్వతీదేవిని, ఒళ్ళు నిమురుతున్న గంగమ్మని, ముక్కు దగ్గరికి తొండం పెట్టి గాలి ఊదుతున్న విఘ్నేశ్వరుణ్ణి, ఆ పైన బొటనవేలుతో నుదుటి మీద విభూతి పెడుతున్నటువంటి భృంగిని, సాక్షాత్ శంకరుడు వచ్చి వంగి చెవిలో ప్రణవం ఆ తారకం చెప్తుంటే ఆ తారకాన్ని శంకరుడు ఇచ్చినటువంటి ఆ ఉపదేశాన్ని ఆఖరి ఊపిరిలో పలుకుతూ పరమ సంతోషంతో పరమేశ్వరుని యందు ఐక్యమైపోతాట కాశీపట్టణంలో. కాబట్టి ఇద్దరూ కలిసి వచ్చేది కాశీపట్టణంలోనే. కాబట్టి ఆ తల్లి వచ్చినప్పుడు భూరి లోకైక విభూతిదారుడి వచ్చే మంగళపావన గంగ వచ్చే, తరిగొప్ప దేవాది దేవవల్లభ వచ్చే, మానితంబగు మహామాయ వచ్చే. ఏం మాటలు వేసేశారు. తరిగొప్ప దేవాది దేవవల్లభ వచ్చే, ఆమె పరబ్రహ్మమునకు మహిషి. అటువంటి తల్లి మహామాయా విశ్వంభ్రమయసి పరబ్రహ్మ మహిషి, మహామాయాస్వరూపిణి అయి లోకాలనన్నిటినీ తిప్పుతూ ఉంటుంది. అలా తిప్పుతున్న తల్లి ఒక రూపాన్ని పొంది నా కడుపున పుట్టి ఆడుకుంటోంది. ఏమి భాగ్యం నా ఇంట్లో. నిజంగా ఈ పద్యం కడుపుతో ఉన్న వాళ్ళు నేర్చుకోవాలి. నేర్చుకుని ఇంట ఆడపిల్ల పుట్టినప్పుడు ఈ పద్యాలు చదువుకోవాలి కదా. కాబట్టి అసలు నిజానికి నన్ను అడిగితే కడుపుతో ఉన్నప్పుడు నేర్చుకుని పద్యాలు ఒకటికి మాటలు చదువుకుని సంతోషిస్తుంటే మహాతేజోవంతమైన సంతానం కలుగుతుంది. కాబట్టి అటువంటి తల్లి బాలవచ్చెను ప్రౌఢైక బాలవచ్చే,
తల్లి వచ్చెను నన్నేల తల్లి వచ్చే అబల కరుణించి ఏతెంచె ననుచు దిగుచి కౌగిలించెను మేనక గౌరి చూచి. ఆ గౌరిని చూచి నారదుడు చెప్పాడు, ఈమె పుట్టినప్పుడు కాళీ అన్న పేరుతో ఉంటుంది కానీ గౌరీ అన్న పేరుతో విఖ్యాతి చెందుతుంది అన్నాడు. అందుకని అదిగో ఆ గౌరీ, ఆ తల్లి, ఆ అబల నా ఇంట పుట్టింది, నేనెంత అదృష్టవంతురాల్ని అనుకుని ఆనందం పట్టలేక పద్యం పూర్తి చేయడంలో ఉన్నటువంటి గొప్పతనం అది. ఇంతకు ముందు కనపడందైతే ఆర్తి పొంగిపోయింది అనుకోండి, భగవంతుడి చూడాలి ఏ గుడికో వెళ్ళి చూస్తూ అలా సంతోషంతో నిలబడిపోతాం. ఎదురుగుండా ఉన్న పిల్ల అంతా ఇలా అనిపించేసి ప్రేమ పొంగిపోతే ఒక్కసారి తల్లి గట్టిగా కౌగిలించేసుకుని ముద్దులు పెట్టేసుకుంటుంది కదా. అందుకని తల్లి వచ్చెను నన్నేల తల్లి వచ్చే బాలవచ్చెను ప్రౌఢైక బాలవచ్చే అబల కరుణించి ఏతెంచె ననుచు దిగిచి కౌగిలించెను మేనక గౌరి చూచి. ఏం పూర్తి చేశారు పద్యాన్ని? కౌగిలించేసుకుని గట్టిగా పిల్లని ముద్దులు పెట్టేసుకుని మురిసిపోయిందట మేనకాదేవి. ఏమి సౌభాగ్యం, ఏమి అదృష్టం ఆ మేనకాదేవిది నిజంగా. మరి శంకరాచార్యులు వారు వేశారు పాదం అంటే శ్లోకంలో వీరు. కాబట్టి అంత గొప్ప పద్యరచన చేశాడు మహానుభావుడు. ఆ పద్యాలలో శాశ్వతంగా శబ్దస్వరూపంలో శాశ్వతుడై ఉండిపోయారు పోతన గారు. నేను ఈ చదువుతున్న పద్యాలు వీరభద్ర విజయంలో. కాబట్టి ఆ తల్లి గురించి చెప్తూ అంత అందంగా చెప్తారు. కమనీయ మోహన కారభారతి వచ్చే దయతోడనను గన్న తల్లి వచ్చే చాతుర్య గాంభీర్య జగతి కన్నియ వచ్చే లాలిత సంపద లక్ష్మి వచ్చే చాతుర్య గాంభీర్య జగతి కన్నియ వచ్చే లాలిత సంపద లక్ష్మి వచ్చే భూరి లోకైక విభూతి దారుని వచ్చే మంగళపావన గంగ వచ్చే తరిగొప్ప దేవాది దేవవల్లభ వచ్చే మానితంబగు మహామాయ వచ్చే తల్లి వచ్చెను నన్నేల తల్లి వచ్చే బాలవచ్చెను ప్రౌఢైక బాలవచ్చే అబల కరుణించి ఏ తెంచెననుచు దిగుచి కౌగిలించెను మేనక గౌరి చూచి అని ఆ మేనకాదేవి పొంగిపోతోంది. నరదేవాసుర పూజితాంఘ్రియుగళా నారాయణీ శాంకరి కరుణాపూరిత మానసా త్రినయనీ కళ్యాణయుక్త నిశాచర దర్పోన్నత సంహరీ సదమలా చండార్చిని యోగిని తరుణీ ఆగమవందిత భగవతీ తల్లి జగన్మోహిని అని హిమవంతుడు పొంగిపోయాడు. ఆయనకి జ్ఞాపకం రాదు మరి. ఒక్కొక్కసారి చూసినప్పుడు జగదంబ సాక్షాత్తు ఆ పరదేవత నా కడుపున పుట్టి ఇంట్లో ఆడుకుంటోంది. ఎంత పొంగిపోయాడో అమ్మా, ఎంత అదృష్టవంతుడమ్మా. నీ కాలి గోటి కాంతి లభ్యం కాదే నకదీదితి సంచలన మజ్జనతమోగుణ. నీ కాలి చిటికిన వేలుకున్నటువంటి గోటి కాంతి ప్రసరించినంత మాత్రం చేత కొన్ని కోట్ల జన్మల నుంచి తరువుకొస్తున్నటువంటి తమోగుణం ధ్వంసమైపోతుందే. అటువంటి తల్లి వినా ఇంట ఏమీ తెలియని బాలగా ఆడుకుంటున్నావా పట్టుపావడా కట్టుకుని అని. నరదేవాసుర పూజితాంఘ్రియుగళా నారాయణీ శాంకరి. ఏమి మాటలు వేశారు! నరదేవ అసుర పూజితాంఘ్రియుగళా, అది అమ్మవారి యొక్క తత్వం. ఆ తల్లి అందరు బిడ్డలకి తల్లి. ఆ బ్రహ్మ కీట జనని అంటాడు వ్యాసుడు. ఆమె బ్రహ్మ మొదలు చిన్న కీటకం వరకు ఆమెయే తల్లి. ఆమెకు బిడ్డలు కాని వారెవరూ లేరు. అందుకే దృశాద్రాఘీయస్యాదర దళిత నీలోత్పల రుచా దవీయంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనీనాయం ధన్యో భవతి నచతే హానిరియత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకర అంటారు శంకర భగవత్పాదులు. దృశాద్రాఘీయస్యాదరదళిత నీలోత్పల రుచ. ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా ఎక్కువ దూరం చూసుకుంటూ ఉంటుంది ఆవిడ. ఎందుకని నా బిడ్డలందరూ ఎలా ఉన్నారని అంత దూరం ఇలా కూర్చుని ఇలా ఇలా కళ్ళు తిప్పుకుంటూ చూసుకుంటూ ఉంటుంది. దాని మీద 100 శ్లోకాలు చేశారు. కటాక్ష శతకము అని ఆ కనుగుడ్డి ఇక్కడికొచ్చి రావడం మీద మూకశంకర్లు 100 శ్లోకాలు గుక్క తిప్పుకోకుండా చెప్తే అదే కటాక్ష శతకం అయింది. కాబట్టి ఆ తల్లి దృశాద్రాఘీయస్యాదర దళిత నీలోత్పల రుచ. అందరూ నీ బిడ్డలే కదమ్మా. ఎవరు బిడ్డలు? నర దేవ అసుర. దేవతలు ఆమె బిడ్డలే, నరులు ఆమె బిడ్డలే, రాక్షసులు ఆమె బిడ్డలే. నాకు 4 కొడుకులు ఉన్నారనుకోండి, 3 ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ చదివి ఒకడు జేబు దొంగ అనుకోండి, నా షష్ఠి పూర్తికి వాడిని పిలవాలి. వాడు వస్తాడు, అది వాడి హక్కు.
నాన్నగారి షష్ఠి పూర్తని. వాడు జేబు దొంగ. వాడు జేబు దొంగ అయ్యాడని నా కొడుకు కాకుండా పోతాడా? కాకపోతే వాడి సంస్కారం మారాలి, వాడు మంచివాడు కావాలి అని నేను పరితపిస్తానంతే, భగవంతుణ్ణి ప్రార్థిస్తాను. అలా భగవంతుడు లోకములకన్నిటికీ తండ్రి అయినప్పుడు కొంతమంది ఆయనకి బిడ్డలు కాకుండా ఎలా పోతారు అసలు? అందుకే ప్రమదగణముల దగ్గర నుంచి భూత ప్రేత పిశాచ గణములన్నీ కూడా ఆయననే అనుగమించి వెడుతుంటాయి. వెళ్ళడానికి కారణం ఆయనే తండ్రి సమస్త సృష్టికి. వాగర్ధ వివ సంపృక్తవు వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవ్ వందే పార్వతీ పరమేశ్వరవు అన్నాడు కాళిదాస మహాకవి. సమస్త లోకములకు వాళ్ళిద్దరూ తల్లిదండ్రులైతే ఇందులో చీమకి ఆయన తండ్రి కాడండి, ప్రేతానికి ఆయన తండ్రి కాడండి, పిశాచానికి ఆయన తండ్రి కాడండి, ప్రబలగణాలకు ఆయన తండ్రి కాదండి అంటే మరెవరు? ఆయనే తండ్రి. అందుకే అందరూ ఆయన్ని పూజ చేస్తారు, అందరూ ఆవిడ్ని పూజ చేస్తారు. ఈ పూజ చేయడంలో భక్తి ప్రధానంగా తీసుకుంటాడు తప్ప ఆ తండ్రితనం ఉన్నవాడు కాబట్టే అధికారాన్ని నిర్ణయం చేసి తీసుకునేటప్పుడు ఒకే సమర్థతని గీటురాయిగా పెట్టడు. అందుకే ఒక్కొక్కడికి ఒక్కొక్క సమర్థత ఉంటుంది. అందుకే చూడండి, అందరికన్నా చనువు ఎవరు? ఇంకా నాన్నగారి దగ్గర కూడా కొంచెం భయం ఉంటుంది. అమ్మో నాన్నగారికి కోపం వస్తుందేమో అన్న భయం ఉంటుంది. తండ్రితనంలోనే ఆ గాంభీర్యం ఉంటుంది. కానీ తల్లితనంలో స్వాతంత్ర్య బుద్ధి ఉంటుంది. అమ్మకి కోపం వచ్చినా అది తాటాకమంట, అమ్మ దగ్గరికి చాలా చనువుగా వెళ్తారు. అలా వెళ్ళకపోతే అమ్మే కాదు. కాబట్టి ఆవిడికి అన్ని పేర్లు అందుకొచ్చాయి. పెద్దింటమ్మ, పేరంటాలమ్మ, తలుపులమ్మ, మరిడమ్మ, నూకాలమ్మ, ఇన్ని పేర్లు ఎందుకు వచ్చాయి? ఎక్కడ చూడండి ఏమీ చేతకానివాడు ఆవిడ పూజే చేస్తాడు. తలుపులమ్మ, నాకు ఐశ్వర్యం కావాలంటే ఆవిడ తలుపు తీస్తే వస్తుంది, యోగకారిణి ఆమె. పెద్దింటమ్మ, ఓ ఊరు మొదలెట్టినప్పుడు మొట్టమొదట ఇల్లు కట్టుకుంటున్నవాడు ఊరి పొలిమేరలో ఓ రాయి పెట్టి పసుపు రాసి 3 గీతలెట్టో బొట్టెడతాడు. అమ్మ ఉంది ఇక్కడ, నేను బిడ్డను ఉన్నాను, అమ్మ ఉంది, నాకేం భయం అంటాడు. కాబట్టి పెద్దింటమ్మ. ఆ తర్వాత ఊరు పెరిగింది, కానీ ఆవిడ అలాగే ఉంది, ఆవిడ సంతానమే ఇదంతా. కాబట్టి పెద్దింటమ్మ. ఊళ్ళో ఏదైనా పేరంటం చేశారనుకోండి, ముందు ఆవిడికి వెళ్ళి వాయినం ఇస్తారు. పేరంటాలమ్మ, ఆవిడ నిత్య సువాసిని. ఆవిడ సువాసినిత్వానికి భంగం ఉండదు పెద్దదైపోయిందని. ఎందుకంటే ఆవిడ యొక్క చెవులకు తాటంకములు సూర్యచంద్రుడు కాబట్టి ఆవిడ భర్తకి ఎప్పుడూ కాలంలో లోపం రాదు. సుధాప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విధిశతమఖముఖాద్యాది విశద కరాళం యక్ష్వేళం కబళతవ తక్కాల కలనాన శంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమ అంటారు శంకర భగవత్పాదులు. ఆమె యొక్క తాటంకముల మహిమ పరమశివుని యొక్క ఆయుర్దాయానికి లోటు రాదు. కాబట్టి నిత్య సువాసిని. కాబట్టి ఆ తల్లికి మొట్టమొదట ఆ పసుపు కుంకం ఇస్తారు. ఆ తల్లి పాదములకు తగిలి వచ్చిన పసుపు కుంకం కోసం 10 మాడలైన 10 మూరలైనా సరే 10 మైళ్ళైనా సరే పరిగెత్తుకెళ్ళి తెచ్చుకుంటారు రక్ష అని. అయినప్పుడు నిజం కూడా ఆ తల్లి అనుగ్రహించిందా? ఆవిడ మొదట పంపించే కానుక ఏమిటంటే పసుపు కుంకాలే పంపిస్తుంది. ఎందుకంటే అందులో అది ఆవిడ స్థానం. ఈ దేశంలో ఇప్పటికీ మర్యాద ఏమిటంటే ఆ స్త్రీ కోరుకునేది పసుపు కుంకాలే. ఆవిడ ఇచ్చేది అదే. పెద్ద బహుమానం ఏమిటంటే అదే ఇస్తుంది. రేపొద్దున్న మనం 26వ తారీఖు ఉదయం ఆవిడ్ని పెళ్లి కూతుర్ని చేస్తే పసుపు దంపిన సువాసినులందరికీ సౌభాగ్య వస్తువులు, భ్రమరాంబకి పూజ చేసినటువంటిది, నెల్లూరు రాజరాజేశ్వరికి పూజ చేసిన పసుపు కుంకాలు బహుమానాలుగా ఎందుకు ఇస్తున్నారు? అంతకన్నా ఏమివ్వాలి? అంతకన్నా అదృష్టం ఏముంటుంది? ఆవిడ కళ్యాణంలో పసుపు దంపడం, ఆవిడ అనుగ్రహంగా పసుపు కుంకాలు అందుకోవడానికి ఎన్ని జన్మల అదృష్టం ఉంటే లభించేటటువంటి విశేషం అది. కాబట్టి ఆ తల్లి పేరంటాలమ్మ. ఎక్కడ పేరంటమన్నా ఆవిడదే. ముందు పసుపు కుంకాలు ఆవిడే అందుకుంటుంది. చదువుకున్న వాడికి అంగన్యాస కరన్యాసములు చేసి వెన్నుపాము నిటారుగా పెట్టి జపం చెయ్యగలిగిన వాడికి ఆవిడ గాయత్రి కాదు. ఆవిడ్ని స్వరంతో మంత్రం నేర్చుకోగలిగిన వాడికి శృతిమాత. శృతి సీమంత సింధూరి కృతపాదబ్జధూళిక అని వేదమాత. ఆవిడే గాయత్రి, ఆవిడే సరస్వతి, ఆవిడే పార్వతి, ఆవిడే లక్ష్మి. ఏది కావాలన్నా ఆవిడ నుండే ప్రవహిస్తుంది. కాబట్టి అసలు ఆవిడిని పూజ చెయ్యకుండా ఉండడం ఏ సంప్రదాయంలో ఉంటే మాత్రం కుదురుతుంది? ఏ సంప్రదాయంలో ఉన్నా ఆవిడ పాదాలు పట్టుకోవాల్సిందే. నేను అమ్మవారి పాదాలు పట్టుకోకుండా పూజ చేస్తానన్న సంప్రదాయం ఉండే అవకాశం ఉండదు అసలు. ఎందుకంటే అన్నీ ఆవిడలోంచి వస్తుంటాయి, ప్రవాహం అంతా ఆవిడ నుంచే వస్తోంది. కాబట్టి ఆమె యొక్క పూజ చెయ్యకుండా ఉండడం కుదరదు, ఆమె పూజ ఇలాగే చెయ్యాలనడం కుదరదు. ఎవడి సమర్థతని బట్టి వాడు చేస్తాడు.
ఊరి చివర పేరంటాలమ్మని ఉంటుంది, పెద్దింటమ్మని ఉంటుంది. అక్కడికి పట్టుకెళ్ళి ఇంత పసుపు కుంకం వేసి నమస్కారం పెడతాడు రైతు. ఆయన శ్రీ సూక్తం చెప్పాలంటే ఎలా చెప్తాడు? ఆవిడ అంగీకరిస్తుంది, ఆవిడ అనుగ్రహిస్తుంది అంతే. అది రాయి కాదు, అమ్మవారు. అది మన భావన. ఆ భావన చేత అనుగ్రహిస్తుంది. అందుకే భావనామాత్ర సంతుష్టాయై నమో నమః అని లలితాష్టోత్తరం. అటువంటి తల్లి కనుక ఆమె అందరికీ తల్లి. అందుకే అన్ని రూపాలు తీసుకుంటుంది. వేప చెట్టులో ఉంటుంది, మామిడి చెట్టులో ఉంటుంది, రావి చెట్టులో ఉంటుంది, జంట నాగులలో ఉంటుంది, సర్వమంగళాస్వరూపంలో ఉంది, గౌరిలో ఉంది, లక్ష్మిలో ఉంది, సరస్వతిలో ఉంది, గంగలో ఉంది, యములలో ఉంది, గోదావరిలో ఉంది, భూమిలో ఉంది, గాలిలో ఉంది, నిప్పులో ఉంది, అంతటా ఉంది. ఆమె లేనిది ఇది. ఎవడి సమర్థతని బట్టి వాడు పూజ చేశాడు. ఎవడు ఏ సమర్థతతో పూజ చేసినా అనుగ్రహించడం ఆవిడ లక్షణం. కారణం జగన్మాత కనుక, తల్లి కనుక. ఎంత పెద్ద మాట అన్నాడండి. ఆ మాట వంటి దానివి ఆడుకుంటున్నావా నా కూతురుగా నా ఇంట్లో? ఏమనుగ్రహించావమ్మా? నరదేవాసుర పూజితాంఘ్రియుగళా నారాయణీ శాంకరి. నారాయణ స్వరూపం నువ్వే కదమ్మా. పుంస్వరూపంగా ఉంటే ఆయన, స్త్రీ స్వరూపంగా ఉంటే నువ్వు. ఇద్దరూ అవతార స్వీకారం చేసి రాక్షస భంజనం చేస్తుంటారు, లోకములను రక్షిస్తూ ఉంటారు. మళ్ళీ మీరు నన్ను అడగచ్చు, మరి రాక్షస భంజనం ఏమిటండి అని అడగచ్చు. వాడు ఇంకా పాపం కట్టుకోకుండా కారుణ్యంతో అక్కడి నుంచి విడిపిస్తూ ఉంటుంది. కాబట్టి నారాయణీ శాంకరి, ఓ తల్లి, కరుణాపూరిత మానసాత్రినయనీ కళ్యాణయుక్త, ఎప్పుడు పరమకారుణ్యంతో ఉంటుందిట ఆవిడ యొక్క మనస్సు. అందుకే శంకరాచార్యులు వారు ఒక అద్భుతం చేశారు సౌందర్యలహరిలో. ఆయన అన్నారు, భ్రువౌ భుగ్నీ కించిత్ భువన భయభంగ వ్యసనిని అన్నారు. అసలు ఆ ఊహ ఎలా వచ్చిందో ఆయనకి. ఆయనే సాటి ఆయన లాంటి కవి పుట్టడిక. ఏమో ఆయనే అవతార స్వీకారం చేసి పుట్టుగాక. పుట్టడం నేనెందుకనాలి అమంగళకరంగా? కాబట్టి భ్రువౌ భుగ్నీ కించిత్, ఆవిడికి ఏం లోటుంది? ఆవిడికేం లోటు లేదు. హేరంబేచ గుహేచ హర్షభరితం వాత్సల్యమంకూరయన్ మారద్రోహిణి పూరుషే సహభువం ప్రేమాంకురం వ్యంజయన్ ఆనమ్రేషు జనేషు పూర్ణ కరుణా వైదగ్ధ్యముత్తాలయ అంటారు మూకశంకరులు మూకపంచశతిలో. ఆ తల్లికి హేరంబేచ, పెద్ద కొడుకు హేరంబుడు. హేరంబుడు అండం ఎందుకు వినాయకుణ్ణి? గజాననుడు అనకూడదా? అనరు. స్త్రీ ఏం కోరుకుంటుందంటేట, తన కడుపున పుట్టినటువంటి కొడుకు తన భర్తకి ఆసరాయి, నాన్నగారండి మీకెందుకు నాన్నగారండి, నేనున్నాను కదా నాన్నగారండి, మీరు బడలిపోకండి నాన్నగారండి, మీరు ఆరోగ్యంగా మీరు అలా ఉంటే నాకు చాలండి, మాకు మా నాన్నగారు ఉండడం కావాలి, నాన్నగారు మీరు అలసిపోవద్దు, నేను పెద్దవాడిని అయ్యాను కదా, నన్ను కష్టపడి పెంచి పెద్ద చేశారు కదా, నేనున్నాను కదా, మీ రెక్క నా మీ భుజం మీద వెయ్యండి, వేసి మీరు విశ్రాంతి పొందండి, అంతేకాని మీరెందుకు అలా అలసిపోతారు అని రోజు తండ్రి పక్కన కూర్చుని మాట్లాడేటటువంటి ప్రేమ కలిగినటువంటి కొడుకు తన కడుపున పుడితే అమ్మయ్యా ఆయనకి ఆసరా అయ్యాడు. పురుషుడు ఇంత కష్టపడి పెంచి పెద్ద చేశాడు బిడ్డల్ని, ఆయనకి ఆసరా అయ్యే కొడుకుని కన్నాననుకుని పొంగిపోతుందట. హేరంబుడు అంటే ఎప్పుడూ శివుడి పక్కన కూర్చునే లక్షణం ఉంటుంది కాబట్టి వినాయకుడికి హేరంబుడు అని పేరు. అంత గొప్ప కొడుకుని కన్నానని పొంగిపోతుంట అమ్మవారు. పెద్ద కొడుకు అంత గొప్పవాడు, ఎప్పుడూ ఆయన దగ్గర కూర్చుంటాడు. చాలతో అటువంటి కొడుకుని కనిచ్చాను. గుహేచ రెండోవాడు మహాజ్ఞాని, జ్ఞానజ్యోతి. గుహేచ ఇక్కడ ఉంటాడు ఆత్మగుహలో జ్ఞానిగా అంతర్ముఖుడై. కాబట్టి గుహేచ హర్షభరితం, ఇద్దరు కొడుకులు అంత గొప్పవాళ్ళని సంతోషంట. వాత్సల్యమంకూరయన్ మారద్రోహిణి పూరుషే సహభువం ప్రేమాంకురం వ్యంజయన్. భర్త చూస్తే కాముణ్ణి కాల్చేశాడు, కాలుణ్ణి తన్ని అవతల పారేశాడు. అంత గొప్పవాణ్ణి తన తపస్సు చేత వశం చేసుకుని భర్తృస్థానంలో పక్కన కూర్చోబెట్టుకుంది. కూర్చోబెట్టుకున్నందుకు అంత గొప్పవాడు మా ఆయన అని చెప్పి పొంగిపోతుంది. అంతా బాగానే ఉంది కానమ్మా, మరి నువ్వు ఆదిశక్తివిగా, నీ దగ్గర బోలెడంత శక్తి ఉందిగా, పెద్దబ్బాయికి ఉపయోగించవలసిన అవసరం లేదు గొప్పవాడు, రెండో వాడికి ఉపయోగించవలసిన అవసరం లేదు చాలా గొప్పవాడు, భర్త గారికి ఉపకారం చేయడానికి అవసరం లేదు అంతకన్నా గొప్పవాడు, మరి ఏం చేస్తావమ్మా శక్తి అంతా అంటే ఆనమ్రేషు జనేషు పూర్ణ కరుణా వైదగ్ధ్యముత్తాలయ. ఎవడైనా వచ్చి అమ్మా అంటాడా అని చూస్తూ ఉంటుంది, వాడిని అనుగ్రహించేద్దాం ఈ శక్తి పెట్టి, లేకపోతే ఏం చేసుకోని ఈ శక్తి అంతా. మూకశంకరులు అమ్మవారిని స్తోత్రం చేశారు. శంకరాచార్యులు వారు అన్నారు, భ్రువౌ భుగ్నీ కించిత్ భువన భయభంగ వ్యసనిని అన్నారు. అమ్మ ఇన్నున్నదాన్ని నువ్వు ఇలా ముడేయడం ఎందుకు? నేను ఏదో అలా కూర్చొని ఇలా ముడేశాను అనుకోండి కనుబొమలు,
ఏదో ఆలోచిస్తున్నానది గుర్తు. ఏదో ఆలోచిస్తున్నానంటే ఏదో సమస్య వచ్చింది. సమస్య వస్తే కదా ఆలోచించడం. లేకపోతే ఏదో జ్ఞాపకం రాకపోతే ఆలోచించాలి. జ్ఞాపకం రాకపోవడం సమస్యే. భూపసభాంతరాళ మన పుష్కళవక్షతురత్వమాజి మహాపటుశక్తియున్ యశమునందనురక్తియు ప్రకృతి సిద్ధ గుణంబులు సజ్జనాళికిన్నని తీరా సభలోకి వచ్చి కూర్చున్న తర్వాత పద్యం గుర్తు రాకపోతే వాడు బతుకు ఏమైపోతుంది, పుస్తకం దగ్గర లేకుండా. కాబట్టి ఆ జ్ఞాపకం రాకపోతే పెద్ద సమస్య కాదప్పుడు. కానీ అలా సమస్య వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేస్తాం అంటాం. అంటే సమస్య ఆలోచన ఇలా కనుబొమలు ముడివేస్తాడు. అది ఏ సమస్య కానివ్వండి, వెంటనే ఆలోచిస్తున్నప్పుడు ఇలా పెట్టి కనుబొమలు ముడిసి ఆలోచిస్తారు. అమ్మవారు కూడా ఇలా ఉంటుంది. నీకేం సమస్య ఉందమ్మా ఆలోచించడానికి, ఎందుకు వేసావు ముడి అంటే ఆవిడ ఇలా అందనుకోండి, మనం తట్టుకోలేము. ఇలా చూసిందంటే ఎదురుగుండా ఉన్నవాడు పడిపోతాడని గుర్తు. ఆవిడ ఇలా అందనుకోండి, లోకాల్లో ఏమైపోయాయని గుర్తు. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. మరి ఇలా అందంటే కళ్ళు కొద్దిగా మూసి ఇలా చూస్తూ ఇలా అంటారు. అంతేగాని ఇలా చూస్తూ కనుబొమలు ముడేయలేము. కొద్దిగా ఇలా విచ్చుకోకుండా చూస్తూ ఇలా ముడేసింది. దేనికోసం అమ్మ అలా ముడేశావు అంటే, అయ్యో వీళ్ళకి సమస్యలున్నాయి, ఏవో భయాలున్నాయి, వీళ్ళకి బుద్ధినిచ్చాను, అమ్మా అని నన్ను పిలవరేమిరా అని తీరుస్తాను కదా, అక్కడ ఇక్కడ తిరుగుతారేమిట్రా, నేనే తీర్చేద్దును కానీ బుద్ధినిచ్చినప్పుడు అమ్మా అనొచ్చు కదా, అంటే తీరుస్తాను కదా అని, ఏవిరా ఈ పిల్లలు ఇంత బుద్ధిహీనులైపోయారా అమ్మా అనరేరా అని మా గురించి అమ్మా ఇలా కనుబొమ్మలు ముడేసి మా భయాలు తీరుద్దామని ఆలోచిస్తున్నావా అన్నారు శంకరాచార్యులు గారు. కాబట్టి ఆ తల్లి కరుణాపూరిత మానసా త్రినయనీ కళ్యాణయుక్త. ఎవరంటున్నారు? హిమవంతుడు అంటున్నాడు పిల్లని చూసి. అమ్మా ఎంత గొప్పదానివమ్మా, కరుణాపూరిత మానసా త్రినయనీ. 3 కన్నులతో ఉంటావు కదూ, అది ఉమ్మడి ఆస్తి శంకరుడికి అమ్మవారికి కూడా, ఇద్దరికీ 3 కన్నులు. శంకరాచార్యులు వారు ఒక విచిత్రం చేశారు. త్వయాహృత్వా వామం అపరితృప్తేన మనసా అన్నారు. అమ్మవారి దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చుని, అమ్మ ఏమనుకోకు నీ దొంగతనం నాకు తెలిసిందన్నారు. ఆవిడ నవ్వి, శంకరా నేను దొంగతనం చేశానండి. అమ్మ చేయలేదు. చేశావు. ఎక్కడ చేశానండి? అమ్మ శివుడు నీకు ఎంత ఇచ్చాడు శరీరంలో? సగం ఇచ్చాడు. మరి మిగిలిన సగం ఏది? కనపట్టలేదు. ఆయన సగం ఇచ్చాడు, మిగిలిన సగం నువ్వు వెతుకుపోయావు. మరి దొంగతనమేగా. ఏమిటి దాని అర్థం? గొప్ప తత్వం చెప్పారు. శంకరుడు తెల్లగా ఉంటాడు, స్ఫటికమణి నిభం. సగం శరీరం పుచ్చుకో అన్నాడు పార్వతీదేవిని. ఆవిడ సగం వచ్చింది. ఆవిడ అరుణాం కరుణా తరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అని కదా, ఎర్రగా ఉంటుంది. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్య మౌళి స్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీనవక్షౌరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రక్తఘటస్థ రక్త చరణాం రత్నఘటస్థ రక్త చరణాం ధ్యాయేత్ పరామంబికాం. అన్నీ ఎరుపే. చేతిలో ఉన్న తామరపు కూడా ఎరిపే. మాణిక్యాలతో చేసినటువంటి ఆ పాదపీఠం, ఎర్రటి చీర. ఇంత ఎర్రటి తల్లి సగానికి వచ్చి సగం శరీరం తీసుకుంది. ఇంత ఎర్రటి తల్లి సగానికి వస్తే పక్క తెలుపు మీద ఎర్ర కాంతి కొట్టేస్తుందా? కొట్టేదా? కొట్టేసింది. ఆ కొట్టేసేటప్పటికి మిగిలిన తెలుపు కనపడ్డమ్మా అనేసింది. శంకరాచార్యులు అన్నారు, నీ ఎరుపులో తెలుపు మునిగిపోయిందమ్మా, మిగిలిన సగం కూడా అపహరించేసావన్నారు. దొంగతనం కాదు. అంటే దర్శనం. ఇక్కడి నుంచి అర్ధనారీశ్వర స్వరూపాన్ని దర్శనం చేసి మన చేత చేయిస్తుంటారు శంకరాచార్యులు వారు చమత్కారంగా. సౌందర్యలహరి విన్యాసాలు. కాబట్టి అమ్మా కరుణాపూరిత మానసా త్రినయని. ఆయనకి 3 కన్నులు, ఆవిడికి 3 కన్నులు. అందుకే త్రయంబకీం అంటుంటారు. 3 కన్నులు ఉన్న తల్లి. అవి సూర్యచంద్ర అగ్నిహోత్రములు. దాని చేత లోకాలన్నిటినీ పోషిస్తూ ఉంటాయి. పేరాల భరతశర్మ గారు ఈ ఊరి వారికి అమ్మవారు స్వప్నంలో సాక్షాత్కరించి మరీ రాయించింది కొన్ని పద్యాలు. అమ్మ అలా రాస్తే బాగుంటుందా అని రాయడం మానేస్తే మళ్ళీ మర్నాడు కల్లో కనిపడి రాయించింది ఆయనతోటి. అందులో అంటారు, ఒక్కడు ఇంగుముఖంబునను మరొక్కడు ఆరుముగాలతోడ నీ అక్కున పాలుద్రావ జగమంతయు బిడ్డలు కన్న తల్లి నేడెక్కడ నుండి చేపెదకో ఇనబింబము చంద్రబింబమున్ తక్కక నీయు రంబమునను తాల్పకయున్న అహర్నిశల్ సతీ అన్నారు. అమ్మ నీ కడుపున పుట్టిన పిల్లల్లో ఒకడికి 7 ముఖం, ఒకడికి 6 ముఖాలు. వాళ్ళిద్దరికీ ఆకలేస్తే ఇద్దరూ చెరోస్థానాన్ని పట్టుకు తాగుతూ ఉంటారు. ఒకడికి ఏనుక్కడు ఎప్పటికి నిండుతుంది, నిండుతుంటే జీర్ణమైపోతూ ఉంటాయి, మళ్ళీ తాగుతూ ఉంటాడు.
ఒకడికి ఒక ముఖంతో తాగుతాడు, తిప్పి రెండో ముఖం, ఆరో ముఖం వచ్చేటప్పటికి మళ్ళీ ఒకటో ముఖం. ఇక మేమెప్పుడమ్మా కడుపు నింపుకునేది? తల్లివి కదా, మేం బిడ్డలంగాం అంటామేమోనని సూర్యచంద్రుల్ని స్తనాలుగా చేసుకుని లోకాలన్నింటికి ఆహారం ఇచ్చి పోషిస్తోందట అన్నపూర్ణగా. అటువంటి తల్లివి కదూ. కాబట్టి త్రయంబకి, 3 కన్నులుండి లోకములను పోషణ చేస్తున్న తల్లివి. కాబట్టి కరుణాపూరిత మానస త్రినయనీ కళ్యాణయుక్త నిశాచర దర్పోన్నత సంహరీ సదమలా చండార్చిని యోగిని తరుణి ఆగమవందిత భగవతి తల్లి జగన్మోహిని. అందులో ప్రతి మాటకి వ్యాఖ్యానం చేస్తూ వెడితే ఎన్నాళ్ళు పడుతుంది? అయ్యే పని అది. కాబట్టి తరుణి ఆగమవందిత, వేదముల చేత నమస్కరింపబడేటటువంటి తల్లి హిమవంతుడి దగ్గరికి వచ్చి ఏమీ తెలియనట్టు ఇలా కొట్టి బుజ్జి బుజ్జి చేతులతోటి నాన్నగారండి నాన్నగారండి గాజులు నాన్నగారండి అని అడిగితే నిజంగా కళ్ళల్లోంచి ఆనంద భాష్పాలు వచ్చి అమ్మా నీకు తండ్రినయ్యానా. ఏ ఇంట ఆడపిల్ల పుట్టినా అంతేనండి, ఆడపిల్లదు మనవరాలైనా అంతే. నాన్నకి తాత ఇంకా ముద్దు. ఎందుకో తెలుసా? పరమేశ్వరుడిచ్చినటువంటి ఒక గొప్ప కానుక. పరమేశ్వరుడు మనుష్యులకు 2 గొప్ప కానుకలు ఇస్తాట. ఏమిటి అంటే, ఏదో ఓ 55 ఏళ్ళు వచ్చేసాయి అనుకోండి, ఇంటి వరండాలో నించుంటాడు. తన పిల్లలు చదువుకున్నబడే పిల్లలు వెనక సంచులు వేసుకుని పరిగెత్తుకొస్తుంటారు. చటుక్కున తన పిల్లలు గుర్తొస్తారు. నా పిల్లలు కూడా ఇలాగే పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేవారు. ఆ బయట చెప్పులు ఇప్పి పరిగెత్తుకొచ్చి పలహారం తినేవారు. మళ్ళీ ఎక్కడికో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుండేవారు. నాన్నగారండి నాన్నగారండి అని వెంట పడేవారు. ఆ రోజులు వేరు. ఇద్దరు పెద్దవాళ్ళు అయిపోయారు. వాడికి పెళ్ళి అయిపోయింది, దానికి పెళ్ళి అయిపోయింది. ఎక్కడో వాళ్ళ సంసారాలు వాళ్ళవి. ఇంకా రోజులు వస్తాయా అనుకుంటాడు. అలా వాడు బెంగ పెట్టుకుంటాడేమోనని మళ్ళీట తన పోలికలతోటో తన కొడుకు పోలికలతోటో మళ్ళీ ఇంకొకడిని ఇస్తాట పరమేశ్వరుడు, తాతని చేసి. అప్పుడంటే ఆఫీస్కి వెళ్ళాలి, ఇప్పుడు అది లేదు. కూర్చుని చక్కా మనవడితో ఆడుకుంటుంటాడు. మనవడితో ఆడుకోవడంలో తాతగారికి ఐశ్వర్యము ఆయుర్దాయము ఉంది. ఎంత శాంతి పొందుతాడో, ఎంత ఆనందపడిపోతాడో తాత. రెండోది పరమేశ్వరుడిచ్చే గొప్ప కానుక ఏమిటంటే అల్లుడితో కలిసి భోజనం. కొడుకు వచ్చాడనుకోండి, కొడుక్కి ఇష్టమైంది వండి పెడుతుంది. కొడుకే అంటాడు, నాన్నగారండి ఆ దుంపలు మీరు తినకండి నాన్నగారండి, మీకు మంచిది కాదు అంటాడు. కొడుకుతో చెప్పించుకోవడం బాగుంటుందా? నేను కొడుకు దగ్గర తినలేడు. కానీ అల్లుడు గారు భోజనానికి వచ్చారనుకోండి, రోజు వండేవి ఎందుకు వండుతుంది? ఇంకో 2 వండుతుంది. కాస్త పాయసం వండుతుంది, ఓ 2 బూరెలు వండుతుంది. వండి అల్లుడు గారు మామగారు కలిసి భోజనం చేస్తున్నారనుకోండి, ఈయనకి బూరి వేయకుండా ఆయనకి బూరి వేసి ఊరుకుంటే బాగుంటుందా? వేస్తే తినేస్తాడు, తినేస్తే ఆరోగ్యం పాడవుతుందేమో అని భయం ఉంది. అయినా ఇంకొక బూరేవాయ్ అంటాడు. ఎందుకని? అల్లుడు గారు ఎదురు అంటుంది. వేవాయ్ అంటాడు. అల్లుడు గారు ఎదురుకుంటే కాదని ఎలా అంటుంది, వేస్తుంది, తినేయచ్చు. అల్లుడితో భోజనం ఒక పెద్ద కానుక, మనవడితో ఆడుకోవడం ఒక పెద్ద కానుక. ఈశ్వరుడు ఇచ్చేటటువంటి గొప్ప వరాలు. దానికి తాతని దూరం చేయడం అన్యాయం. కాబట్టి కరుణాపూరిత మానసాత్రినయనీ కళ్యాణయుక్త నిశాచర దర్పోన్నత సంహరీ సదమలా చండార్చిని యోగిని తరుణి ఆగమవందిత భగవతి తల్లి జగన్మోహిని. ఆగమవందిత, వేదముల చేత నమస్కరింపబడేటటువంటి తల్లి. ఆ తల్లి పాదపీఠం మీద పాదాలు పెట్టి కూర్చుంటే ఆవిడ పాదముల మీద ఎర్రటి కుంకం చుక్కలుంటాయిట. ఎక్కడవి అంటే శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక అని వ్యాసుడు. వేదమాత వచ్చి తన తల తగిలేటట్టుగా ఇలా నమస్కరిస్తే ఇక్కడ పెట్టుకున్న బొట్టు సింధూరం ఆవిడ యొక్క పాదముల మీద ముద్రగా పడుతుంది. వేదమాత చేత నమస్కరింపబడినటువంటి పాదములు కలిగిన తల్లివి. చిన్ని చిన్ని పాదాలతో గజ్జల పట్టాలు పెట్టుకుని ఏమీ తెలియని దానిలా నా దగ్గరికి వచ్చి ఆ చిట్టి చిట్టి చేత్తో ఇలా పట్టుకుని లోకాలను ఇలా అనుగ్రహించగలిగిన దానివి. ఏమీ తెలియని దానిలా తాత పక్కి పట్టు లంగా కావాలనో లేకపోతే నాన్న పక్కి అంటే నిజంగా ఈ పద్యాలు ధారణలో ఉన్నాయనుకోండి, వాడు హిమవంతుడైపోతాడు. ఏమి ఆనందపడిపోతాడు. నా తల్లి జగన్మాత ఇలా అడుకుంటోంది నా ఇంట, పొంగిపోడు. కాబట్టి హిమవంతుడు నిజంగా జగదంబ పుట్టింది కడుపున. ఆయనకి స్ఫురణకు వస్తుంటుంది, నా తల్లి అనుగ్రహించి ఇలా పుట్టింది, అందులో మాయ కప్పుతూ ఉంటుంది. ఎంత ఆనందపడిపోయి ఉంటాడు. అసలు ఆ ఒక్క ఘట్టాన్ని ఎంత వర్ణించారో. ఆ మేనకా హిమవంతులిద్దరూ పార్వతీదేవితో ఆడుకున్న ఆటలు, వాళ్ళు పొందినటువంటి ఆనందం ఎంత
అద్భుతంగా ఎంత గొప్పగా వర్ణించారు. అందుకని ఆవిడ దేవి క్రీడిస్తుంది, ఆనందింపజేస్తుంది, సంతోషపెడుతుంది ఆ తల్లి. కాబట్టి అమ్మా అలా ఆడుకున్నావు కదమ్మా, ఇలా రోజులు గడుస్తుండగా ఆమె యుక్త వయస్సులోకి వస్తోంది. ఈలోగా పరమేశ్వరుడు ఆ హిమవత్ పర్వత ప్రాంతానికి వచ్చి తపస్సు చేసుకుంటున్నాడు. మరి సతీదేవిగా వదిలిపెట్టేసింది కదా యోగాగ్నిలో శరీరాన్ని, ఆయన తపస్సమాధి ఎందున్నాడు. హిమవత్ పర్వత ప్రాంతం తపస్సుకి మహా అనుకూలమైనటువంటి ప్రాంతం. అందుకే ఇప్పటికీ తపస్సు చేసేటటువంటి వాళ్ళందరూ కూడా హిమవత్ పర్వత ప్రాంతానికి వెళుతూ ఉంటారు ఎక్కువగా. అందుకే హరిద్వార్ అంటారు. అక్కడి వరకు మానవ భూములు, మనుష్యులు నివసించేవి. ఇంకా అక్కడి నుంచి దేవతా భూములు. లేవని మీరు అనుకోకండి, లోకంలో ఉన్నాయి, మనం చూడలేదు కాబట్టి లేవనకూడదు. నేను మీతో మనవి చేశానే, శ్రీశైలం పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్గా పనిచేశారు చక్రవర్తి గారని. వారు మల్లెల తీర్థమని ఇప్పటికీ శ్రీశైలంలో ఉంది. ఆ మల్లెల తీర్థానికి వెళ్ళడమే చాలా కష్టం. నిజంగా మల్లెలు బుట్టతో ఉంపేస్తే ఎలా పడతాయో అలా పడుతుంది పైనుంచి జలపాతం. అక్కడికి వెడుతున్నప్పుడు ఏ మాత్రం అపవిత్రంగా వెళ్ళినా పట్టేస్తాయి తేనెటీగలు. ప్రతి వారి దగ్గరికి వస్తాయి. మెట్లు దిగి వెడుతున్నప్పుడు జుమ్మని వస్తాయి. కొన్ని మెట్లు దిగేటప్పటికి వచ్చి చుట్టూ చేరి వాసన చూస్తాయి. తేడా ఉందా ఇక పైకి ఎక్కడ కుట్టి పడగొట్టేస్తాయి, తేడా లేదా వదిలిపెట్టేస్తాయి. మేము దాదాపు 200 పైచిలకు మంది అందరం స్నానాలు చేసి మల్లికార్జునుడి మీద భ్రమరాంబ మీద భారం వేసి ఒకప్పుడు మల్లెల తీర్థానికి వెళ్ళాం. వెళ్ళి అందరం మెట్లు దిగుతున్నాం. కిందకి దిగుతుంటే మానవ శేషని చాలా బాగా భజన చేస్తాడు. ఆయన డప్పు కొట్టుకుంటూ నామం చెప్తూ దిగుతున్నాడు. కొంచెం దూరం దిగాం, వచ్చేసాయి తేనెటీగలు. మా గోపాలకృష్ణ గారి నాయకత్వంలో వెళ్ళిందే. వచ్చి అందరి దగ్గరికి వచ్చి వాసన చూసాయి, వెళ్ళిపోయి వీళ్ళ దగ్గరికి మాత్రం గుంపులు గుంపులు వచ్చేసాయి. ఇంతలో ఎవరో తెలిసిన అతను పరిగెత్తుకొచ్చాడు అదృష్టవశాత్తు. ఏమండి ఇక్కడ వెళ్ళేటప్పుడు డప్పు కొట్టడం, గట్టిగా మాట్లాడడం చేయకూడదు, మౌనంగా వెళ్ళాలని వెంటనే ఆపేశారు. వెళ్ళిపోయి అడవిలోకి అందరం వెళ్ళి ఆ మల్లెల తీర్థం చూశాం. ఆ పైనుంచి పడుతుంటుంది, మల్లెలు బుట్టలతో వంపినట్టు పడిపోతుంది నీరు. తెల్లగా కింద శివలింగం ఉంటుంది, ఆ శివలింగం మీద పడతాయి వచ్చి. అక్కడ చంద్రావతి కూర్చుని మల్లె పూలతో పూజ చేసింది అంటారు. అందుకే ఇప్పటికీ మల్లెపూల్లాగే పడుతుంది మల్లెల తీర్థం అని. అటువంటి చోట చెట్లు ఎగిరి వెడుతుంటాయి. శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగే సదా వసంతం తమర్జునం మల్లిక పూర్వమేనం అంటారు శంకరాచార్యులు వారు శ్రీశైలం గురించి యోగతారావళిలో. నాతో అప్పుడు ఆ చక్రవర్తి గారు చెప్పారు, నేను ఒకప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు చెట్టు ఎగిరి వెళ్ళిపోతుంటే చూశానండి, పరమసత్యం ఇక్కడే ఎగరడం చూశాను అని చెప్పారు. మనం చూడలేదని అబద్ధాలు అనకూడదు, దోషం అది. ఆ దేశ సంస్కృతిని నాశనం చేసేయకూడదు. ఇంత గొప్ప వేదభూమి, ఇంత పవిత్ర భూమి, శంకరాచార్యులు వారికి ఏం కర్మ? అక్కర్లేని విషయాలు ఎందుకు మాట్లాడతారు? ఒక స్తోత్రం చదవకుండా, ఓ స్తోత్ర వ్యాఖ్యానం చదవకుండా, ఈ దేశ వైభవం చదవకుండా, ఈ దేశం ఎంత గొప్పదో తెలుసుకోకుండా చౌకుబారుగా మాట్లాడకూడదు. అది దోషభూయిష్టం. దేశ సంస్కృతిని, దేశ గౌరవాన్ని నాశనం చేస్తాయి అటువంటి మాటలు. ఒకటి ఉంది అన్నప్పుడు దానికి ప్రమాణం ఉన్నది. శ్రీశైలం గురించి అంత గొప్పగా చెప్పారు. శ్రీశైలమునందు మనసు తేలికగా లయమైపోతుందని శంకర భగవత్పాదులంతటి వారు నిర్ధారించారు. అసలు శంకరాచార్యుల వారు క్షేత్రం పేరెత్తరెక్కడ. అటువంటిది శివానందలహరి చేస్తే ఖచ్చితంగా మధ్యలోకి వచ్చేటప్పటికి 100 శ్లోకాల్లో 50వ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి సంధ్య మధ్యలోకి వచ్చింది కాబట్టి శ్రీశైలం చెప్పారు. సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమ సకృత్సద్వాసనాచోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం. ఇది కొంచెం బాధాకరమైన విషయం. ప్రపంచ దేశాలన్నీ సంస్కృతిలో వాళ్ళకి ఏదైనా ఒక చిన్న విషయం ఉంటే ఇది మా సంస్కృతి, ఇది మా గొప్పతనం అని చెప్పుకుని తిరుగుతున్న రోజుల్లో మన దేశంలో మనకింత సంస్కృతి వైభవం ఉండి గొప్పతనం ఉన్నటువంటి తపోభూములు, యోగ భూముల గురించి అవలా ఉంటాయా అని మనం మాట్లాడడం, మన సంస్కృతిని మనం పాడు చేసుకోవడం, చిన్నతనం చేసుకోవడం, చిన్నబుచ్చుకోవడం మార్చుకోవలసిన విషయమేమో అని చెప్పి ఎందుకో ఆర్తితో అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది. ఒకవేళ నా ఆలోచన దోషమైతే మన్నింపబడదనుగాక. కాబట్టి అదిగో అటువంటి క్షేత్రములు,
అవి దేవభూములు. హరిద్వార్ తర్వాతంతా దేవతలు సంచరించేటటువంటి భూములు. అందుకే కొన్ని చోట్ల ప్రవేశించడం సాధ్యం కాదు. ఇప్పటికీ దైవీత్వం ప్రకటనమవుతూ ఉంటుంది. బదరీనాథ్లో 0 కన్నా కిందకి వెళ్ళిపోతుంది. ఒకప్పుడు శృంగగిరి పీఠాధిపతులు ఇలా అభిషేకం చేద్దామంటే గడ్డైపోయింది మంచు, అయినా చేశారు. మరి నియమం అటువంటిది. పీఠాధిపతి ప్రధాన నియమం శృంగేరిలో చంద్రమౌళీశ్వర అభిషేకమే. అటువంటి ప్రాంతంలో ఇక ఎవరు ఉండలేరని చెప్పి కొన్ని నెలల పాటు గుడి తలుపులు మూసి వచ్చేసే ముందు అఖండ దీపం పెట్టి నెయ్యి వేసి వచ్చేస్తారు. అన్నీ గడ్డైపోతాయి. దీపం మాత్రం మళ్లీ తలుపులు తీసేటప్పటికి వెలుగుతూనే ఉంటుంది. ఇంకా అంతకన్నా ప్రమాణం ఏముంటుందండి లోకంలో? మొన్ననే కదా నేను శ్రీకాళహస్తి గురించి చెప్పా. లేపాక్షి విదేశీయులు ఒకప్పుడు స్తంభం కలిపారు. ఆ వ్రేలాడుతున్న స్తంభం మీద గుడిలా ఉంటుందని. దేవాలయం అంతా కదిలింది. అంత గొప్ప శాస్త్రవేత్తలు ఒకప్పుడు. కానీ అన్నిటినీ దేవాలయపరం చేసి సంస్కృతిని నిలబెట్టారు. కాబట్టి అటువంటి దేవభూములు కనుక శంకరుడంతటి వాడు అక్కడ తపస్సు చేస్తున్నాడు. ఆయన వచ్చి తపస్సు చేసుకుంటున్నాడన్న విషయం హిమవంతుడికి తెలిసి ఆయన పరమ సంతోషాన్ని పొందాడు. లోకంలో ఉండేటటువంటి పోకడ ఏమిటంటే ప్రతి వ్యవస్థలోనూ ఎక్కడో అక్కడ ఎవరో ఒకడు ఆ వ్యవస్థలో ఉండేటటువంటి పవిత్రతని పాడు చేసి దానిని ఆధారం చేసుకుని లోకాన్ని పాడు చేసే ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటారు. కానీ దానివల్ల విధానమే దోషము అనడం మాత్రం మంచిది కాదు కదా. మహాత్ములు ఉంటారు, మహాత్ముల్లా నటించేవాళ్ళు ఉంటారు. సంప్రదాయం ఏమిటంటే పెద్దలైనటువంటి వారిని సేవింపచేస్తారు. ఏదో వారు పూజ చేసుకుంటున్నారు అనుకోండి, ఇంట్లో ఓ పెళ్లి కాని ఆడపిల్ల ఉందమ్మా, ఆయన పూజ చేసుకుంటున్నారు, ఆయనకి కాసి నీళ్లు పెట్టు, అభిషేకానికి ఈ పువ్వులు పట్టుకెళ్ళి పెట్టు. ఎందుకంటే మహాత్ముల సేవ చేస్తే వారు సంతోషించి ఆశీర్వచనం చేస్తారు. వారికి ఏం కావాలి ఇంకంతకన్నా? వారేం తాంబూలాలు కోరుకుంటారా, బట్టలు కోరుకుంటారా, ఏం కోరుకుంటారు? చిన్న పిల్ల పువ్వులు కోసి తెచ్చిపెట్టిందే, స్నానం చేసి నీళ్లు తెచ్చిపెట్టిందే అని ఆనందించి అమ్మా ఉత్తరోత్తరాభివృద్ధిరస్తు సత్సంతాన ప్రాప్తిరస్తు, ఏంటి ఏదో మంచి చక్కటి నీకు వరుడు వచ్చుగాక అన్నట్లుగా ఆశీర్వచనాలు చేస్తారు. చేస్తే దాని వలన ఆ పిల్ల జీవితం బాగుంటుంది. మహాత్ముల యొక్క ఆశీర్వచనం అంగరక్ష కనుక. హిమవంతుడు అదే చేశాడు. అందుకే హిమవంతుడు కూడా తన కుమార్తె అని కదూ అనుకుంటున్నాడు పార్వతీదేవిని. ఆవిడ మాయ, దేవి క్రీడిస్తూ ఉంటుంది. అందుకని ఈవిడ్ని తీసుకుని శంకరుడి దగ్గరికి వెళ్ళాడు. అవధా ఈశ్వర విన్నపంబు మదిలో నాలింపు. శంకర, నేను చేస్తున్నటువంటి విజ్ఞాపనని వినండి. ఈ యువిదన్ మీ యొద్ద పెట్టిపోయెదను, ప్రీతిన్ మిమ్ము సేవించుడెన్. ఈమెను మీ దగ్గర ఉంచుతాను. ఈమె ప్రీతితో మీకు సేవలు చేస్తూ ఉంటుంది. ఈమె ఏమైనా పొరపాటున తెలిసి కానీ తెలియక కానీ అపరాధములు చేయవచ్చు. కానీ పెద్ద మనస్సుతో ఆ అపరాధములను మన్నించండి. తెలియని పిల్ల కదూ, చిన్న పిల్ల కదూ, ఆమె జీవితం బాగుండాలని మీకు కొద్దిగా సేవ చేసి పెడుతుందని ఇక్కడ విడిచిపెడుతున్నాను. మీరు తపస్సు చేసుకుంటున్నారు కదూ, ఆమె చిలికెత్తెలతో కలిసి ఉంటుంది. ఏదో వేళపట్టున పువ్వులు అందిస్తుంది, ఆ వేళపట్టును తీసుకొచ్చి నీళ్లు పెడుతుంది. కానీ చిన్నతనం కదూ, అందుకని ఒక్కొక్క రోజును సరిగా వేళపట్టును చేయకపోవచ్చు. కానీ కోపం పెట్టుకోకండి అని అవధా ఈశ్వర విన్నపంబు మదిలో నాలింపు. ఈ విదారత్నము పెట్టిపోయేదను మీ వద్దన్, సంప్రీతిన్ మీకు సేవించడం. ఈమె మిమ్మల్ని సేవిస్తుంది. ఒకవేళ ఏదైనా పొరపాటు వస్తే మాత్రం మన్నించండి అని చెప్పి ఆమెను అక్కడ ఉంచి హిమవంతుడు ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ తల్లి శంకరుణ్ణి సేవిస్తోంది చెలికెత్తెలతో కలిసి. ఈలోగా ఇంద్రుడికి తొందర కలిగింది. ఎందుకని? నిన్న మీకు చెప్పాను, వజ్రాంగుడు ఆయనకి బ్రహ్మగారి చేత ఇయ్యబడినటువంటి వరాంగి యొక్క కోరికను అనుసరించి బ్రహ్మగారి గురించి తపస్సు చేసి తారకాసురుడిని కన్నాడు. తారకాసురుడు పుట్టినప్పుడే లోకములో దుశ్శకునములు కనబడ్డాయి. ఆ తారకాసురుడు తన పొందినటువంటి తపోబలం చేత లోకములనన్నిటినీ పీడిస్తున్నాడు. ఎవరికైనా ముందు ఏముందండి, చావు లేదనేటప్పటికీ స్వర్గలోకాన్ని ఆక్రమిస్తారు. భోగం అనుభవిద్దాం ఇంక ఈ శరీరంతో. శరీరం ఉంటే కదా భోగం. అందుకని చావు ఉండకూడదంటారు, ఎందుకంటే భోగం అనుభవించాలని. జ్ఞాని శరీరం ఉండాలండవు, ఎందుకంటే ఆత్మ నేను కాబట్టి ఉంటే ఎంత ఊడిపోతే ఎంత అంటాడు. కాబట్టి ఆ తారకాసురుడు స్వర్గలోకాన్నంతటినీ కూడా తన చెప్పు చేతల్లోకి తీసుకున్నాడు. తీసుకుని దేవతలందరినీ తరివేశాడు. వీళ్ళందరికీ కూడా ఇప్పుడు బాధ. ఎలా? తారకాసురుడు సంహరింపబడాలి అంటే
పార్వతీదేవికి పరమశివుడికి కుమారుడు కలగాలి. ఎందుకని తారకాసురుడు వరం అడిగాడు. శంకరుని యొక్క వీర్యము స్ఖలనమైతే, పార్వతీదేవి సంబంధము లేకుండా కుమారుడు కలిగితే, శంకరునకే కుమారుడు కలిగితే ఆయన యొక్క తేజస్సుకి, ఆ కుమారుడు వచ్చి నా మీద బాణం వేస్తే అప్పుడు నేను మరణిస్తానన్నాడు. మరి పార్వతీ పరమేశ్వరుల యొక్క దాంపత్యంలో ఆమె తప్ప ఆయన యొక్క తేజస్సు కదిలేటట్టుగా చెయ్యగలిగిన వాడెవరు? అందుకని ఈ తల్లిని వినియోగించి అవకాశం చూసుకుని పార్వతీ పరమేశ్వరులు ఇద్దరి మధ్య మోహం కలిగేటట్టు చెయ్యాలి. ఇద్దరు ఒండురులు ఒకరి పట్ల ఒకరు ఆకర్షితులు కావాలి. ఆకర్షితులైతే పరమశివుడు మళ్ళీ ఈవిడ్ని వివాహం చేసుకుంటాడు. కళ్యాణం అయితే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ అంకురిస్తే, ఆయన తేజస్సు కదిలితే ఆయన అనుగ్రహం, అది పార్వతీదేవి యొక్క సంపర్కము చేతనా కాదా విడిచిపెట్టండి, ఆయన అనుగ్రహం కలుగుతుంది, కుమారుడు పుడతాడు. ఆ కుమారుడు దేవసేనకి ఆధ్యక్షం వహిస్తే తారకాసుర సంహారం అవుతుంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ కూడా తొందరపడ్డారు. ఎలాగైనా సరే శంకరుడికి పార్వతీదేవి యందు అనురక్తి కలగాలి, ఆమెని కామంతో చూడాలి అని వాళ్ళ కోరిక. ఆయన తపస్సు ఎందున్నాడు. ఆమె ఏమీ తెలియని పిల్లల ఒక కన్య, తండ్రి అదుపులో ఉన్నటువంటి కన్య ఎంత పవిత్రమైనటువంటి జీవనం చెయ్యాలో అంత పవిత్రమైనటువంటి జీవనాన్ని ఆమె చేస్తూ ఏమీ తెలియని దానిలా ఆమె ప్రవర్తిస్తోంది. అందుకని ఆయన మన్మధుణ్ణి పిలిచాడు. పిలిచి పురహరునకు అద్రిజకును బరగన్ ప్రభవించునట్టి బలిజుడు ఈ తారకునిన్ పరమార్చుగాన అద్రికన్యకకు పురహరుని కూర్చి కీర్తి బడయుము మదన అన్నాడు. ఈ పురహరుడికి అంటే శంకరుడికి, అద్రిజ అంటే పర్వతరాజు యొక్క కుమార్తె పార్వతీదేవికి సంతానము కలిగితే తప్ప తారకాసుర సంహారం కాదు. అందుకని పరమశివుడు పార్వతీదేవి యందు అనురక్తుడయ్యేటట్టుగా నువ్వు ప్రయత్నం చెయ్యి. నువ్వు మన్మధుడివి కదా, నువ్వు బాణములు వేశావనుకో అవతల వారి యందు అనురక్తి కలుగుతుంది. కాబట్టి నువ్వు వెళ్ళి శంకరుడి మీద బాణాలు వేయి అన్నాడు. అంటే మన్మధుడు అన్నాడు, నేనేమిటి, పరమశివుడంతటి వాడి మీద పువ్వుల బాణం వేయడం ఏమిటి, ఆయనకి కామం కలగడం ఏమిటి, ఆయన పార్వతీదేవి యందు అనురక్తుడు కావడం ఏమిటి, ఆయన ఊరుకుంటాడా? ఆయనే సామాన్యుడా? పుండరీకాక్షుని పుత్రుండనయ్యుండి ఇభచర్మధరుపైకి ఎట్లు పోదు, పోయినా అద్దేవు భూరి ప్రతాపాగ్ని మెరయంగనా తేజమెందు నిలచు. నిలచిన మహాదేవు మూర్తిని కనుగొని ఎదురి విజృంభించి ఎట్లు ఒత్తు, వచ్చిన మా తండ్రి వావిరి కోపించి ఏ చూచు చూపునో అనుచు వెరతు, వెరతునయ్య ఎన్ని విధముల చెప్పిన కొలది కాదు నాక గోచరంబు, నిక్కమివ్విధంబు నియాన దేవేంద్ర మృగకులేశునోర్వ మృగము వశమే. ఎంత అద్భుతమైన పద్యం చెప్పించారు. మన్మధుడు అన్నాడు, ఆయనేం తొందరపడి వెళ్ళిపోలేదు. పుండరీకాక్షుని పుత్రుండనయ్యుండి ఇభచర్మధరుపైకి ఎట్లు పోదు. నేను శ్రీ మహావిష్ణువు యొక్క కొడుకుని, మనసిజుడని పేరు, ఆయన మనస్సులోంచి వచ్చాడు. కాబట్టి నేను శ్రీ మహావిష్ణువు యొక్క కుమారుణ్ణి, విష్ణువు యొక్క కుమారుడనయ్యుండి పరమశివుడి మీదకి యుద్ధానికి వెళ్ళనామే. వాళ్ళిద్దరూ శరీరము ప్రాణములా ఉంటారు, యథార్థమునకు అభేదం. అటువంటి శంకరుడి మీదకి విష్ణుపుత్రుడనైన నేను యుద్ధానికి వెళ్ళనా? అసలు కుదురుతుందా అది? పుండరీకాక్షుని పుత్రుండనయ్యుండి ఇభచర్మధరుపైకి ఎట్లు పోదు, పోయినా దేవు భూరి ప్రతాపాగ్ని మెరయంగా నా తేజమెందు నిలచు. ఆయనెక్కడా, నేనెక్కడా? ఆయనే నిలబడితే ఆయన తేజస్సుతో ఏ సామాన్యమైనటువంటి స్వరూపం ఆ యుద్ధం వచ్చి నిలబడితే అది ఓం నమో భగవతే సదాశివాయ సకలతత్వ విదూరాయ సకల లోకైక కర్త్రే సకల లోకైక హర్త్రే సకల లోకైక సంహర్త్రే సకల లోకైక సాక్షిణే సకల లోకైక గురవే సకల జగద భయంకరాయ శశాంక శేఖరాయ శాశ్వత నిజావాసాయ నిరావాసాయ నిరాభాసాయ నిరాతంకాయ నిష్కలంకాయ నిష్ప్రపంచాయ నిర్ద్వంద్వాయ నిస్సంగాయ నిర్మమాయ నిర్మలాయ నిర్గుణాయ నిరుపమ విభవాయ నిత్యశుద్ధ బుద్ధ పరిపూర్ణ సచ్చిదానందాద్వైత పరమ ప్రకాశాయ పరమతేజో ప్రకాశాయ అని ఆయనే కాని ఉవ్వెత్తున లేచి నిలబడి ఆయుధములనన్నిటినీ పట్టుకుని వీరభద్రావతారంతో నిలబడ్డాడనుకోండి, మహాభైరవ కాలభైరవ ప్రచండ భైరవుడు కింద నిలబడితే ఆయన ముందు నిలబడగలిగిన వాడు ఎవడుంటాడు? కాబట్టి ఆయనతో నేను యుద్ధం చేయనా? అది సాధ్యం అవుతుందా? ఇభచర్మధరుపైకి ఎట్లు పోదు, పోయిన అద్దేవు భూరి ప్రతాపాగ్ని మెరయంగా నా తేజమెందు నిలతు. నిలచిన
ఆ మహాదేవు మూర్తిని కనుగొని ఎదిరి విజృంభించి ఎట్లు ఒత్తు. అసలు నిజంగా నేను ఆయన మూర్తి అలా పెరిగిపోయి నిలబడితే చూసి తట్టుకుంటానా? తట్టుకుని నిలబడ్డాననుకో ఇంక తిరిగి వస్తానా యుద్ధం చేస్తే? ఇక రావడం కల్లా తిరిగి రాను. ఆయన పాశుపతాస్త్రం ఉన్నవాడే, ఆయన బాణానికి నేను తట్టుకుంటానా? వెనక్కి రాను. ఒకవేళ వచ్చానుకో పరమశివుణ్ణి గెలిచాను, ఆయనకి కామం కలిగేట్టు చేశాను. తిరిగి వస్తే వచ్చిన మా తండ్రి వావిరి కోపించి ఏ చూచు చూచునో అనచు వెరతు. నేను ఇంట్లోకి వస్తుంటే మా నాన్నగారు శ్రీ మహావిష్ణువు గుమ్మం దగ్గర నిలబడి శంకరుడి మీద బాణం వేశావా, వేసి ఆయనకు కామం కల్పించావా అని ఆయన నా వంక ఇలా చూస్తే నేను తట్టుకుని గుమ్మం దాటడమే. వెరతునయ్య ఎన్ని విధముల చెప్పినా, నువ్వు ఎన్ని మాటలు చెప్పు నాకు భయమే. వెరతునయ్య ఎన్ని విధముల చెప్పిన కొలది కాదు నాకు గోచరంబు. ఇదేం చిన్న పని కాదు. నువ్వు నన్ను నిష్కారణంగా పంపిస్తున్నావు, ఈ పని అవ్వదు, నిష్కారణంగా పోతాను నేను. మృగకులేషునోర్వ మృగము వశమే. ఎక్కడైనా లోకంలో జింక సింహం మీద యుద్ధానికి ఎడుతుందయా? అవలీలగా పంజాతో కొట్టేస్తుంది. ఆయన పంచాస్యం, 5 ముఖములున్నవాడు, సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని. సింహానికి పంచాస్యమని పేరు. పంచ అంటే 5 ముఖముల సింహానికి ఎక్కడున్నాయండి అనుకోకూడదు. పంచ అంటే విశాలమైన అని. పంచపాత్ర అంటాం. పంచపాత్ర అంటే 5 పాత్రలు పెట్టారా మీరు? కాదు. పంచపాత్ర అంటే పైన విశాలంగా ఉండి మధ్యలో సన్నగా ఉండి కింద మళ్ళీ కొద్దిగా విశాలంగా ఉంటుంది. ముఖం విశాలంగా ఉంటే పంచపాత్ర. అంతేగాని 5 పాత్రలు పెట్టారని కాదు దాని అర్థం. పంచాస్యము, ముఖము విశాలమైనది అని. పంచాస్యము 5 ముఖములు ఉన్నవాడు, సజ్జోజాత ఘోర తత్పురుష వామదేవ ఈశానములు ఉన్నవాడు సింహము పర్యాయ పదం. కాబట్టి సింహం మీదకి మృగం ఎడుతుందా? జింక. నేను ఆయన మీదకి యుద్ధానికి వెళ్ళనా? వెళ్ళి యుద్ధం చేసి తిరిగి రానా? అయ్యే పనే. అంటే ఆయన అన్నాడు, పుందుగాని పనికి పొమ్మందు నీ నిన్ను ఇంత చింత పనికి ఆలోచనలు ఎలా? అసలు అది జరిగే పని కాకపోతే నేను పంపిస్తానయ్యా? ఎందుకు ఇంత ఆలోచన చేస్తున్నావు? నువ్వు తప్పకుండా వెళ్ళు. తారకాసురు బాధమాంపి కీర్తి బడయుమయ్య. నువ్వు వెళ్ళి బాణాలు వేస్తే పార్వతీ పరమేశ్వరుల మధ్య ప్రేమ అంకురిస్తే కుమారుడు కలిగితే, ఆ కుమారుడి వలన తారకాసుర సంహారం కలిగితే, దేవతలందరూ సంతోషపడితే దానికి కీర్తి అంతా కూడా మన్మధుడికి కట్టబెట్టబడుతున్నప్పుడు నువ్వు కీర్తి వహించావు. కాబట్టి నా మాట విని బయలుదేరన్నాడు. ఆయన పాపం చాలా దిగులు చెందాడు. ఆయన ఏం వెంటనే వెళ్ళలేదు. ఆయన చాలా దిగులుగా వెళ్ళి ఇంట్లో కూర్చున్నాడు. కూర్చుంటే రతీదేవి వచ్చి ఆవిడంది, ఎందుకు అలా ఉన్నారు? మన్మధుడు అంటేనే సంతోషంగా ఉంటాడు. అలాంటిది ఆయన దిగులుగా ఉండడం ఏమిటి? ఆయన బాణం పడితే సంతోషం, ఆయన సంతోషం. అటువంటిది ఆయన దిగులుగా ఉండడం ఏమిటి? అందుకని రతీదేవి అడిగింది, ఏమిటి అంత దిగులుగా ఉన్నారు ఎందుకని అడిగింది. అయితే ఆయన అన్నాడు, శంకరుడు తపస్సు చేస్తున్నాడు హిమాలయాల మీద, పార్వతీదేవి పరిచర్య చేస్తోంది, దేవేంద్రుడు నన్ను పిలిచి ఆజ్ఞాపించాడు, నీకు వసంతుడిని తోడు పంపిస్తాను, నువ్వు వెళ్ళి పరమశివుడి మీద పుష్పబాణాలు వేయమంటున్నాడు. ఎలా? నేను వెళ్ళి వేసి ఆయన్ని ఓడించడం నా తరం అవుతుందా అన్నాడు. వెంటనే రతీదేవి అంది, ఏమని చెప్పవచ్చు? అతడెంతటి వాడని పల్కవచ్చు. ఈ భూమియు ఆకాశంబు జలపూరము అగ్ని ఆత్మయున్ గాలియు సోముడున్ ఆతడు తాను బ్రహ్మయున్ తామరసాక్షుడున్ అతని తత్వము కానరు నీకు శక్యమే. ఏమనుకుంటున్నావు శంకరుడంటే? ఏమని చెప్పవచ్చు? అసలు ఏమని చెప్పచ్చు పరమశివుడి గురించి? ఏమని చెప్పవచ్చు? అతడెంతటి వాడని పేర్కొనవచ్చు. ఆయన ఎంతటి వాడో చెప్పడం ఎవరికి కుదురుతుంది? ఆయన గొప్పతనం చెప్పగలిగిన వాడు ఉంటాడు ఆ లోకంలో? మహామహులకి సాధ్యం కాలేదు. ఇంకా నువ్వు ఆయన మీదకి యుద్ధానికి ఎడతావా? ఆయన ఎవరో తెలుసా? ఈ భూమియు ఆకాశంబు జలపూరము ఆత్మ అగ్నియున్ గాలియు సోముడున్ తామరసాక్షుడున్ ఆతడు తాను. ఆయనని ఎదిరించి నిలబడగలిగినటువంటి వాళ్ళు భూమి, ఆకాశము, అగ్ని, నీరు, నిప్పు ఎవరికీ సాధ్యం కాదు. అటువంటిది నువ్వు వెళ్ళి ఆయన మీద బాణం వేస్తావా? ఒక్కనాటికి వెళ్ళకు, నా 5వ తనంతో చెలగాటం ఆడుతున్నావు. తప్పదు, వెళ్ళి తీరాలన్నాడు. నేను వస్తాను పదండి. రతీదేవి కూడా బయలుదేరింది. రతీదేవి, మన్మధుడు, వసంతుడు అందరూ బయలుదేరారు. అకస్మాత్తుగా వసంత ఋతువు కింద మారింది. చైత్ర శ్రీమాన్ యమ్మాస పుణ్య పుష్పితకానన యవ్వరాజ్యాయ రామస్య సర్వం మే ఓపకల్ప్యతాం అంటారు. మనసంతా కూడా పరవశం పొందేటట్టుగా ఒక్కసారి వసంత ఋతువు వచ్చి ప్రకృతి అంతా మంచి శోభస్కరంగా మారిపోయి
పరమశివుడు తపస్సమాధిలో ఉన్నాడు. ఆయన ఏదో బహిర్ముఖుడు అయ్యాడు. పార్వతీదేవి దగ్గరికి వచ్చింది, ఏదో పూల సజ్జ అందిస్తోంది. అదే అదునుగా చేసుకున్నాడు. బాణం వేస్తే మన్మధుని యందు కామము ప్రకోపిస్తుంది. అప్పుడు ఆయన పార్వతీదేవి వంక చూస్తే ఒండురుల యందు అనురక్తి కలుగుతుందని జాగ్రత్తగా కూర్చుని, ఆయనది చెరుకు విల్లు, ఆ చెరుకు విల్లు బాణాన్ని సంధించి పుష్పబాణాన్ని విడిచిపెట్టాడు. తిన్నగా వెళ్ళి శంకరుడి మీద పడింది. ఆయన యందు తటాలున వికారం కలిగింది. వికారం కలగ్గానే ఆయన అంతఃపరిశీలనం చేశాడు. నేను తపస్సు ఎందుండగా నా మనస్సు ఎందు వికారం ఎందుకు కలిగింది అని. ఎవడో హద్దు మీరాడు అని చూశాడు, ఇక్కడెక్కడైనా మన్మథుడున్నాడా అని. పొదచాట్న కూర్చుని రెండో బాణాన్ని వింటినారికి తొడిగి లాగుతున్నాడు. భుగభుగమను పెనుమంటలు భగభగమని మండనంత బ్రహ్మాండంబుల్ దిగుదిగులు దిగులు దిగులన తెగిమరుపై చిచ్చుకన్ను దేవుడు విచ్చాను. హద్దు మీరావు. ఏమిటి చేసిన తప్పు మన్మథుడు? దేవకార్యమేగా చేస్తున్నాడు. కుమార సంభవం జరిగితే తారకాసుర సంహారం కదా జరుగుతుంది. అంటే నేను ఒక్క మాట చెప్తాను, పవిత్రంగా అర్థం చేసుకోండి. అంతకన్నా మాట్లాడడం నా చేత కాదు, ఎవరికీ సాధ్యం అవుతుందని నేను అనుకోవట్లేదు. కానీ నాకన్నా పవిత్రంగా మాట్లాడగలిగిన పెద్దలు ఉండొచ్చు. ఒక్క మాట చెప్తాను. నా కొడుకు పెరిగి పెద్దవాడైతే ఒక వయసు వచ్చిన తరువాత వాడి యొక్క కామము ధర్మంతో ముడివేయడం కోసం వాడికి సంబంధం చూసి, పిల్లని చూసి పెళ్లి చేసి వాడికి శోభన కార్యాన్ని నేను ఏర్పాటు చేయొచ్చు. అది నా అధికారం. కానీ నా కామము గురించి ఆలోచించేటటువంటి అధికారము నా కుమారునకు ఉండదు. అలా ఏ ఒక్క క్షణంలో వాడు ప్రవర్తించినా వాడి హద్దు వాడు మీరినట్టు. వాడి గురించి ఆలోచిస్తే నేను ధర్మం చేసినట్టు. నా కొడుకు కోడలు అన్యోన్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని నేను ఆలోచిస్తే నా ధర్మం. నేను నా భార్య విషయంలో దాంపత్యం గురించి నా కొడుకు మాట్లాడితే, మా మధ్య ఉండవలసిన కామం గురించి వాడు ప్రతిపాదన చేస్తే వాడి హద్దు ఖచ్చితంగా వాడు మీరినట్టు, వాడు శిక్షార్హుడు. నోటి వెంట కూడా పలకడానికి వీల్లేదు. పూజనీయులు తల్లిదండ్రుల యొక్క స్థానం. మన్మథుడు అతిక్రమించలా? వెయ్యొచ్చా శంకరుడి మీద బాణం? శంకరుడికి కామం కల్పించేంత మొనగాడా? పార్వతీదేవి యందు అనురక్తుణ్ణి చేస్తాడా? ఈయన బతుకెంత, ఎలా పుట్టాడు, ఆయన మీద బాణం వేయడమా? నిష్కారణంగా తెరవలేదు. హద్దు మీరిపోయావు, చాలా దూరం వెళ్ళిపోయావు. లోకమునకంతటికీ పాఠం చెప్పాడు. ఎంత మర్యాదతో బ్రతికే జాతో నిరూపించాడు. ఎవరు ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడాలి తప్ప పిల్లలు తల్లిదండ్రుల విషయంలో హద్దు మీరి మాట్లాడడానికి వీల్లేదు. కాబట్టి భుగభగమను పెనుమంటలు భగభగమని మండనంత బ్రహ్మాండంబుల్ దిగుదిగులు దిగులు దిగులన తెగిమరుపై చిచ్చుకన్ను దేవుడు విచ్చాడు. మూడో కన్ను తెరిచాడు. అందులోంచి భుగభుగమను పెనుమంటలు, పెద్ద మంటలు బయలుదేరాయి. అదొక్క మన్మథుడి మీదకే వెళ్ళదు. అది దిగుదిగులు దిగులు దిగులన బ్రహ్మాండములన్నీ దిగులు చెందిపోయి అంత పెద్ద ప్రళయాగ్ని లాంటి అగ్నిహోత్రం బయలుదేరి మన్మథుడి మించి వెళ్ళింది. బూది కుప్పై కింద పడిపోయాడు. ఎవరు దోషం చేశారో వాళ్ళ వరకే అది. అంత పెద్ద మంట లోకంలోకి వెళ్ళింది. అయ్య బాబోయ్ శంకరా అనుగ్రహించమని అడిగారు. బడబాగ్నిగా సముద్రంలో ప్రవేశపెట్టాడు. అది సముద్రంలోకి వెళ్ళిపోయింది. అగ్ని ఇప్పటికీ జీవజాతాన్ని తింటూ సముద్రంలో ఉంటుంది అని బడబాగ్ని అంటారు. అటువంటి అగ్నిహోత్రాన్ని సముద్రంలో పెట్టి లోకములను రక్షించాడు. నిగ్రహానుగ్రహ సమర్థుడు. కోపం అంటే అర్థం లేని కోపం ఉండదు ఆయనకి. ఎవరు దోషం చేశారో వాళ్ళ వరకే. మన్మథుడు బూది కుప్పైపోయాడు. వసంతుడు పారిపోయాడు. అప్సరసలు మాయమైపోయారు. దేవతలు తప్పుకున్నారు. ఇంద్రుడు కన్ను తెరిచి కన్ను చూసేటప్పటిగా కళ్ళేడు. పార్వతీదేవి దూరంగా జరిగిపోయింది. శంకరుడు తపస్సులోకి వెళ్ళిపోయాడు. ఏడుస్తున్నది రతీదేవి ఒక్కతే. పాపం చెప్పింది వద్దని. ఆయన ఏం మనస్ఫూర్తిగా వెళ్ళలేదు, రాజశాసనమని వెళ్ళాడు. అందుకే ఎవరిని ఎలా వినియోగించుకోవాలో తెలియనటువంటి ప్రభువు కింద పనిచేయడం పరమ బాధాకరమైన విషయం. కాబట్టి ఎప్పుడైతే మన్మథుడు బూది కుప్పగా పడిపోయాడో రతీదేవి ఏడ్చింది. తల్లులు పుణ్యగేహినులు తండ్రులు పుణ్యజనంబులంచు నా ఉల్లమునందు నీ తలంతు ఓ సురగేహినులారా మీరు నా తల్లులు ధర్మపు నోములదాన మీ అల్లుని తెచ్చి ఇచ్చినన్మరల ఎదవచేయరే మీకు మృక్కెదన్.
ఐదోతనం గురించి ఆడది అంత ప్రాకులాడుతుంది. ఇది ఈ మాట పురుషుడు అనడు. ఏ పురుషుడు కూడా తన చేతిలో నేను వెళ్ళిపోవాలండవు. కానీ ఒక్క స్త్రీ మాత్రం మాట అంటుంది, ఆయన చేతిలో వెళ్ళిపోవాలంటే అంటుంది. మీరు చూడండి, పెళ్లికి ముందు నోచే నోములు వ్రతాలు అన్నీ ఎందుకంటే అనుకూలమైన భర్త కోసం. మనసెరిగి లాలించి ప్రేమగా చూసుకుంటే చాలు. ఎంత సుఖపెట్టాడు, ఎన్నిళ్ళు కట్టాడు, ఎన్ని చలవరాతి మేడలు కట్టాడు, ఎన్ని వాహనాలు ఎక్కించాడు వాళ్ళు కోరుకోరు. ప్రేమగా చూస్తాడా, అదొక్కటి చాలు. పట్టాభిషేకం చేసినట్టు సంతోషపడిపోతారు. ప్రేమగా పలకరిస్తే, ప్రేమగా పెట్టింది తింటే, ప్రేమతో పక్కన కూర్చుంటే, అనునయంతో మాట్లాడితే మా జీవితం సార్థక్యం అనుకుంటారు. ఇక రెండో కోరిక, ఆయన నా మెడలో తాళి కట్టింది ధర్మప్రజాపత్యర్థం, ఆయనకొక్క కొడుకుని కూతుర్ని కనివ్వాలి, పరమ సంతోషం పడిపోతారు. నోము వ్రతం చేస్తే పెళ్ళయ్యాక ఆయన కోసం, పిల్లల కోసం, పుట్టింటి కోసం, తన కోసం ఏమీ లేదు. వాళ్ళ సంతోషమే తన సంతోషం. తర్వాత ఓ 60 ఏళ్ళో 70 ఏళ్ళో వచ్చేసాయి అనుకోండి, ఏమమ్మా ఏం కావాలి అన్నారనుకోండి, నమస్కారం పెట్టినప్పుడు ఎవరైనా అడిగేది ఏమిటో తెలుసా? అయ్యా, ఈ పసుపు కుంకాలతో ఆయన చేతిలో వెళ్ళిపోయేటట్టుగా నన్ను ఆశీర్వదించండి అంటారు. నేను ఎన్నో సందర్భాల్లో విని ఆశ్చర్యచకితుడిని అవుతుంటాను. ఏమి జాతిరా ఈ జాతి, ఏమి వైభవం రా అని. ఆయన చేతిలో వెళ్ళిపోవాలి, ఆయన ఒళ్ళో తలపెట్టుకుని వెళ్ళిపోవాలి. ఇంకొకలా నేను ఉండకూడదు అని కోరుకుంటారు. రతీదేవి ఇదే మాట ప్రతిపాదన చేసింది, ఈ జాతి గౌరవాన్ని. తల్లులు పుణ్యగేహినులు, ఆ దేవతల భార్యలు నా తల్లులు, తండ్రులు పుణ్యజనంబులంచు నా ఉల్లమునందునే తలంతు. పుణ్యజనులందరూ నా తండ్రులు, పుణ్యజనుల భార్యలు నా తల్లులు అని నమ్ముతాను. ఓ సురగేహినులారా, ఓ దేవతల భార్యలలారా, ధర్మపు నోముల దాన మీకు కూతురను. అమ్మా అంటున్నాను కదా, మీకు కూతుర్ని. ధార్మికంగా ఎన్ని నోములు నోచాను, మీ అల్లుని తెచ్చి ఇచ్చి నన్మరల 5వ చేయరే మీకు మ్రొక్కెదన్, మీకు నమస్కారం చేస్తాను. మీ అల్లుణ్ణి తెచ్చి ఇచ్చి నన్ను ఐదోతనంతో మళ్ళీ నిలబెట్టరా? ఆ ఐదోతనం లేకుండా బ్రతకలేను. కాళీయమర్దన ఘట్టంలో కృష్ణ భగవానుడితో కాళీయుని భార్యలు ఒక మాట అంటారు, మిమ్ము పెండ్లి ఏదో చిన్ననాటి పెండ్లి కాదు అంటారు. మాకు మళ్ళీ భర్తల్నిచ్చి మళ్ళీ పెళ్లి చేసినట్టే. మా భర్తల్ని బ్రతికించవయ్యా, తాండవం ఆపవయ్యా, చచ్చిపోతాడయ్యా కాళీయుడు. కాబట్టి మళ్ళీ మాకు చిన్ననాటి పెండ్లి కాదు, నీవు చేయు పెండ్లి నిత్యంబు భద్రంబు. చిన్నప్పుడు మా నాన్నగారు చేశారు పెళ్లి, ఇదిగో నువ్వు తాండవం చేస్తున్నావు, పోతాడు. నువ్విప్పుడు వదిలిపెట్టేస్తే నిత్యము భద్రము మా ఐదోతనం మిగులుతుంది, మిగల్చవా అని అడిగారు. అలా అడిగింది. నన్మరల 5వ చేయరే మీకు మొక్కెదన్. ఇదో పరమశివుడు ప్రశాంతంగా కూర్చుని పాపం రతీదేవి ఏడుస్తుంటే దూరంగా మిణుకుమంటూ ఎవరో నిలబడి పాపం బాధపడుతున్నారు. రారే ఏడుపుమాన్పరే మధురిపున్ రప్పింపరే కావరే పోరే సిరికి నా పుణ్యంబు వినిపింపరే నా కుయ్యెరిగింపరే తేరే మంగళసూత్ర బంధనము మీకెంతేని పుణ్యంబగున్ తేరే దేవర వేడినా పెనిమిటిన్ దీర్ఘాయుషోపేతుగా ఈరే మంగళసూత్ర బంధనము మీకెంతేని పుణ్యంబగున్. రతీదేవి అంత బాధపడింది. అందుకే పార్వతీ కళ్యాణ ఘట్టానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా? అటువంటి స్థితిని పొందిన ఆవిడ్ని ఐదోతనం ఇచ్చి కాపాడింది ఆ తల్లి. అందుకే పార్వతీ కళ్యాణం విన్నంత మాత్రం చేత అనుగ్రహిస్తుంది. ఆ రతీదేవి అడిగింది, ఆవిడంది, రారే ఏడుపు మాన్పరే. అయ్యో అందరూ పారిపోయారు, కనీసం నా ఏడుపు మాన్పించేవాళ్ళు లేరు. ఏడుపు మాన్పరే మధురిపున్ రప్పింపరే. మా మామగారు మహానుభావుడు శ్రీ మహావిష్ణువు, వెళ్ళి చెప్పి ఆయన్ని తీసుకురారా, ఆయన మాట వింటాడు శివుడు. మధురిపున్ రప్పింపరే పోరే సిరికినా పుణ్యంబు వినిపింపరే. ఐదోతనం ఉన్న వాళ్ళని చూడగానే లక్ష్మీదేవి అంటారు. నా అత్తగారు లక్ష్మీదేవి, నేను ఇలా అయిపోయాను. నా పుణ్యం మా అత్తగారికి చెప్పరా, ఇలా అయిపోయింది మీ కోడలని. సిరికినా పుణ్యంబు వినిపింపరే ఈరే దేవర వేడినా పెనిమిటిన్ దీర్ఘాయుషోపేతుగా.
అదిగో ఆ శంకరుణ్ణి వేడి మళ్ళీ ఆయన ప్రసన్నుడయ్యేటట్టుగా చేసి ఆ బూది కుప్పలోంచి మళ్ళీ నా భర్త బ్రతికేటట్టుగా చేసి దీర్ఘాయుష్మంతుడుగా నా భర్తను నాకు ఇవ్వరా, దీర్ఘాయుషోపేతుగా ఈరే మంగళసూత్ర బంధనము మీకెంతేని పుణ్యంబగున్. ఆ మంగళసూత్ర బంధనం ఎప్పటికీ నా మెడలో ఉండిపోయేటట్టుగా ఆవిడ సర్వమంగళ దేవత. ఈ పద్యాలకి ఎంతో శక్తి ఉంది తెలుసా అండి. ఇవి వినడం, ఆ రతీదేవికి సౌభాగ్యం అనుగ్రహింపబడడం అంత చిన్న విషయం కాదు. అది ఎంతంత గండాన్ని తప్పిస్తుంది. అందుకే పార్వతీ కళ్యాణ ఘట్టం అంత గొప్పదైతే. ఈరే మంగళసూత్ర బంధనము మీకెంతేని పుణ్యంబగున్, మీకు పుణ్యం ఉంటుంది నా మంగళసూత్ర బంధనం నిలబెట్టరా అని అడిగింది. అడిగితే ఆయన మహాదేవుడు అలాగే తపస్సులో ఉన్నాడు. ఎవరు వస్తారు ఆయన కోపానికి ఎదురు నిలబడి అడిగగలిగిన మొనగాడు ఎవరుంటాడు? ఎవరు రాలే. కానీ జగన్మాత వింది. తరుణి అగమవందిత భగవతి తల్లి జగన్మోహిని. ఆమె అప్పటికి కన్యలా నటిస్తోంది. కానీ ఆమెకి తెలుసు కదా. ఆమె ఆలోచించింది, అయ్యో పిచ్చి తల్లి ఎంత ఏడుస్తోంది. ఏదో లోకాల్ని రక్షించాలని ప్రయత్నించాడు, తారకాసుర సంహారం చేద్దామని వద్దని అన్నాడు. కానీ రాజాజ్ఞకి లొంగిపోయాడు, పడిపోయాడు. ఇప్పుడు లోకములకన్నిటికీ ఒక పెద్ద ఉపద్రవం వచ్చేసింది. ఏమిటి ఉపద్రవం? మన్మధుడు లేడు. మన్మధుడు లేడు కాబట్టి మన్మథ బాణములు వేసేవాడు లేడు. మన్మథ బాణములు పడవు కాబట్టి ఎవ్వరి యందు కూడా మనసులలో ఉత్సాహం లేదు. మనసులలో ఉత్సాహం లేదు కాబట్టి కామం లేదు. కామం లేదు కాబట్టి స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ లేదు. ఆకర్షణ లేదు కాబట్టి సంయోగం లేదు. సంయోగం లేదు కాబట్టి సృష్టి లేదు. సృష్టి లేదు కాబట్టి శరీరాలు లేవు. శరీరాలు లేవు కాబట్టి జీవులకు పాపపుణ్యాలు పోగొట్టుకోవడానికి శరీరాలు లేవు. చక్రం ఆగిపోయి జనమరణ చక్రం. మరి ఈ జీవులందరూ అలా ఉండిపోయారు. ఎలా? శరీరాలు. అటు లోకానికి ఉపకారం చేయాలి, ఇటు ఆవిడికి ఉపకారం చేయాలి. రేపు పొద్దున్న అంటే నేను కాల్చేవాణ్ణి నువ్వు బ్రతికించేదానివా అంటే మహాపతివ్రత. అందుకు ఆవిడేం చేసిందంటేట రతీదేవి దగ్గరికి వచ్చి ఊరడించి, నీకు కనపడతాడు దీర్ఘాయుష్మంతుడిగా, కాబట్టి బెంగ పెట్టుకోకు, నీ భర్తని బ్రతికిస్తున్నాను కానీ రూపం ఉండదు, అనంగుడై శరీరము లేనివాడై ఉంటాడు, నీకు మాత్రం కనపడుతూ ఉంటాడు, అదే కార్యం నిర్వహిస్తాడు అని మన్మధుడితో అంది. పిచ్చివాడా, నువ్వు చెరుకు విల్లు పుష్పబాణాలు పట్టుకుంటే శంకరుడు లొంగుతాడా? నేను పట్టుకుంటానని ఆ ధనస్సు ఆ బాణములే ఆవిడ తీసుకుని కామాక్షి పరదేవత లలితా త్రిపుర సుందరిగా కూర్చుంది. అప్పుడు ఆయన్ని తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకుని లోకమునకు తల్లిదండ్రులుగా కూర్చున్నారు. ఇప్పుడు మన్మధుడు కంటికి కనపడకుండా బాణములు వేసి మళ్ళీ లోకంలో సృష్టి జరగడానికి కారణమయ్యాడు. ఇంత ఎలా అనుగ్రహించిందిట? ఇలా అని కాదు, అలా కూర్చున్నది అలా వెళ్ళిపోతున్నట్టుగా వెళ్ళిపోతూ రతీదేవి ఏడుపు విని ఇలా చూసిందిట. అంతే, ఇదంతా జరిగిపోయింది. శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో చెప్తూ, ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖ వసంతు సామంతో మలయమరుదాయోధనరద తథాప్యేక సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగత్తే లబ్ధ్వా జగదమనంగో విజయతే అన్నారు. ధను పౌష్పం, ఆ మన్మధుడి యొక్క విల్లు చూస్తే పువ్వులతో ఉంటుంది. అదేంటండి ఇందాక చెరుకు విల్లు అన్నారు కదా అంటే, పువ్వుల యొక్క విల్లు కూడా పట్టుకుంటాడు అని అమరకోశంలో ఉంది, పుష్పధన్వి అని. కాబట్టి ధన పౌష్పం, పువ్వులతో చేసినటువంటి ధనస్సు. మధుకరమయీ, వెనకాతల వింటినారేమో తుమ్మెదలతో చేయబడి ఉంటుంది. ఎక్కడైనా ముందు పువ్వులు ఇలా ఉంటే వెనక తుమ్మెదలన్నీ ఫాల్ ఇన్ లైన్ అంటే ఇలా తీగల నించుంటాయా? ఎలా నించుంటాయి? ఓ వేళ నించున్నాయి అనుకోండి, బాణం పెట్టి లాగాలంటే వింటినారి వెనక్కి వెళ్ళాలా? రెండు తుమ్మెదల మధ్యలోంచి బాణం వెనక్కి వస్తుంది కానీ అవి సాగుతాయా? స్థితిస్థాపక శక్తి ఏది? ఎలాస్టిసిటీ ఏది? కాబట్టి ఆ ధనస్సు ఎందుకైనా పనికొస్తుందా? పోనీ బాణాలు గొప్పవండి, ఏదో రౌద్రాస్త్రం, ఆగ్నేయాస్త్రం, బ్రహ్మాస్త్రం, వారుణాస్త్రం ఇటువంటివి వేస్తాడా అందామంటే పంచవిశిఖ 5 పుష్పబాణాలు వేస్తాడు. ఆ పువ్వులవి అవి వచ్చి తగులుతాయి, ఎరుగుపోవచ్చు, సంతోషంగా ఉంటుంది. ఎందుకవి ఏం చేస్తాడు లోకంలో? అన్నీ బలహీనతలే. పంచవిశిఖ వసంతు సామంతో, పోని స్నేహితుడు చాలా బలవంతుడండి, అందుకని భయం. ఆయన స్నేహితుడు కాబట్టి ఆయన జోలికి వెళ్ళరందామా? వసంతుడు స్నేహితుడు. వసంతుడు ఎప్పుడు ఉంటాడు? చైత్రము వైశాఖము, ఇంకా తర్వాత కనపడ్డ మళ్ళీ. అంత గొప్ప స్నేహితుడు. ఎప్పుడూ కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటూ ఉంటే స్నేహితుడు ధైర్యం కానీ, ఎప్పుడోసారి కనపడేవాడు ఇక మళ్ళీ కనపడనేవాడు అని నమ్ముకునే ఉంటాం.
కాబట్టి వసంతుస్సామంతో మలయమరుదాయోధనరథ, మలయ పర్వతం మించి వచ్చేటటువంటి చందనపు గాలి మన్మధుడికి రథం. ఒక్కొక్కసారి చూడండి, ఏదో ఇంట్లో కూర్చుంటాం, అదో మంచి పాట ఎక్కడి నుంచో వినపడుతూ ఉంటుంది. మంచి పాట వినపడుతోందని ఇలా చెవిలు రిక్కించి వింటున్నారనుకోండి, జననీ శివకామిని అని వినపడింది. ఎన్నాళ్ళైందో ఈ పాట విని, చాలా బాగుంటుంది ఈ పాట అని ఇలా వింటున్నారు. జననీ శివకామిని వినపడుతుంది. ఆ తర్వాత గాలి ఎటు వేస్తే అటు వెళ్ళిపోతుంది, ఇక వినపడదు. గాలి ఎటో పోయింది అని మళ్ళీ ఊరుకుంటాం. మన్మధుడి రథం చందనపు గాలి, ఎదురుగుండా శత్రువు ఉన్నాడనుకోండి, ఆ గాలి ఇలా వెళ్ళదావు, అలా పోతుంది. అప్పుడు శత్రువు అక్కడ, రథం ఇక్కడ, ఏమిటి ఉపయోగం? అదో బలహీనత. మలయమరుదాయోధనరథ తథాప్యేక సర్వం హిమగిరిసుతే కామపి కృపాం. ఇన్ని బలహీనతలున్నా అమ్మా మేము మోక్షాన్ని పొందుతాం, భగవద్దర్శనం పొందుతామని చెప్పి అన్నీ విడిచిపెట్టేసి హిమాలయాలకు వెళ్లి తపస్సు చేసుకుంటూ ముక్కు మూసుకుని కూర్చుంటున్నటువంటి వాళ్ల మీద కూడా బాణం వేసినంత మాత్రం చేత అన్నీ విడిచిపెట్టి వాళ్ళు వశపడిపోయేటట్టుగా చేయగలిగినంత శక్తిని మన్మధుడు పొందాడంటే, అమ్మా ఇన్ని బలహీనతలున్నవాడు, పైగా అన్నిటినీ మించి పెద్ద బలహీనత శరీరం లేదు, అనంగో. ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా అమ్మా? లోకాలన్నిటినీ గెలుస్తున్నాడంటే అపాంగత్తే లబ్ధ్వా. ఒక్కసారి నువ్వు ఇలా చూసావు ప్రేమతో, ఇలా చూసేటప్పటికి అంత శక్తి వచ్చేసింది. అమ్మా ఏమి నీ చూపు గొప్పతనం. జగదిదమనంగో విజయతే. ఆ తల్లి మన్మధుడ వంక అలా చూడ్డంలో మళ్ళీ ధర్మచక్రం తిరిగింది, మళ్ళీ సృష్టి జరిగింది. మన్మధుడికి శరీరం వచ్చింది, రతీదేవి భర్తని పొందింది, ఐదో తనం నిలబడింది, పరమ సంతోషాన్ని పొందింది. అందుకే పార్వతీ కళ్యాణ ఘట్టంలో ఇది విన్నంత మాత్రం చేత అమ్మవారి అనుగ్రహ ప్రసరణం నిలబడుతోంది. కాబట్టి అందరికీ కూడా రక్ష అని చెప్తారు. అందుకు పార్వతీ కళ్యాణ ఘట్టం చెవులు రిక్కించుకుని అంత జాగ్రత్తగా వింటుంటారు. అన్ని పవిత్ర ఘట్టాలు నడుస్తాయి కాబట్టి. తర్వాత శంకరుడు అనుగ్రహించాడు. ఒకానొకనాడు శ్రీకృష్ణ భగవానుడుగా మీ తండ్రి పరిపూర్ణావతార స్వీకారం చేసినప్పుడు లక్ష్మీదేవి అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సల్పుచున్న కృష్ణ చూచి పట్టణంబులోని ప్రజలుల్ల సిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు. ఆ రుక్మిణీ కళ్యాణం జరిగిపోయిన తర్వాత ప్రద్యుమ్నుడు అనే పేరుతో నువ్వు పుడతావు. శంబరాసురుడనే రాక్షసుడు అపహరించి తీసుకెళ్లి సముద్రంలో పడేస్తాడు. తర్వాత తిరిగి వస్తావు. వచ్చిన తరువాత నువ్వు శరీరాన్ని ప్రద్యుమ్నుడిగా పొందుతావు. అప్పటి వరకు నీకు శరీరం ఉండదు తప్ప తర్వాత శరీరం వస్తుంది అని శంకరుడు కూడా అనుగ్రహించాడు. దాని చేత రతీదేవి యొక్క సౌభాగ్యం నిలబడింది. ఇప్పుడు ధర్మచక్రం తిరిగింది, మళ్లీ జీవులకు శరీరములు దొరికాయి. ఎందుకని? మన్మధుని యొక్క బాణములు పడుతున్నాయి కాబట్టి ఉభయుల యందు కూడా స్త్రీ పురుషుల యందు కామము కలిగి సంతోషం కలిగి దాని వలన శరీరములు పుడుతున్నాయి. శరీరములు పొంది జీవులందరూ పాపపుణ్యములను పోగొట్టుకునే అదృష్టం కలుగుతోంది. మళ్లీ కొత్తగా పుణ్యం చేసుకోవచ్చు, చిత్తశుద్ధి పొందొచ్చు, జ్ఞానం పొందొచ్చు, మోక్షం పొందొచ్చు. అవకాశం సుగమమైంది. ఇది సరే. అంతన్కొండలరాజు నెమ్మనములో నా వార్తనాలించి వే సంతాపమున చింతనుంది ఆ మహేశ్వరునిగాంచక విషణ్ణవదనయ్యున్న తన కుమార్తెను తోడ్కునిపోయే గిరికిన్. ఆయనేమో విన్నాడు. అంతన్కొండలరాజు నెమ్మనములో నా వార్తనాలించి వే సంతాపంబున చిన్నవోయి చని సర్వేశ్వరుంగానక అత్యంతాందోళ విచారయైన తనయం తావేగ గొంపోయే తత్కన్యారత్నము తండ్రి తోడ్కొని చనంగానేగ సీతాద్రికిన్. ఆయనకి ఎవరో చెప్పారు వెళ్ళి చారులు, మన్మధుడు బాణం వేశాట, శంకరుడికి కోపం వచ్చిందట, మూడో కన్ను తెరిచాట, లోకాలన్నీ భయపడిపోతే అగ్నిని బడబాగ్నిగా సముద్రంలో ప్రవేశపెట్టాట, మన్మధుడు దగ్ధమైపోయాట, నీ కూతురు భయపడి దూరంగా జరిగిపోయింది, శంకరుడు తపోభంగం అయిపోయిందని చెప్పి దండక మండలాలతో వెళ్ళిపోయాట ఎక్కడికో. ఇప్పుడు లేడు హిమోత్పర్వతంలో, మళ్ళీ ఏదో ఉత్తమ భూముల్లోకి వెళ్ళిపోయాడు ఆయన. నీ కుమార్తె బెంగ పెట్టుకుని ఉండిపోయింది. అయ్యో ఇదేమిటా, నేనేదో సేవ చేయడానికి వస్తే ఇలా జరిగిందని ఆవిడ బెదిరిపోయింది. అంటే అంతన్కొండల రాజు నెమ్మనములో నా వార్తనాలించి వే సంతాపంబున చిందపోయి చని సర్వేశ్వరుంగానకత్యంత ఆందోళ విచారయైన తనయం తావేగ గొంపోయే. కుమార్తెని మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. ఆ కన్యారత్నము తండ్రి తోడ్కొని చనంగానేగ సీతాద్రికిన్. తండ్రి వచ్చి అమ్మ వచ్చేసి ఇంటికి ఏమిటమ్మా ఇలా అయింది, నేనేదో నువ్వు సేవ చేస్తావు, ఆయన అనుగ్రహం పొందుతావు అనుకున్నాను, వచ్చేసి అని కూతుర్ని తీసుకెళ్ళిపోయాడు. ఏమీ తెలియని దానిలో వెళ్ళిపోయింది. దేవి క్రీడిస్తుంది. శంకరుడు వెళ్ళిపోయాడు, పార్వతీదేవి వెళ్ళిపోయాడు, తారకాసురుడు విజృంభించిపోయాడు, దేవతలు ఏడుస్తున్నాడు. మళ్ళీ సమస్య అక్కడే ఉంది. ఎలా?
ఎవరు తాళం తీసేవాళ్ళు? ఇక ఎవరికి ధైర్యం ఆ విషయంలో జోక్యం చేసుకోవడానికి? ఇంకెవరైనా జోక్యం చేసుకుంటారా? అసలు నిజంగా దీనికి కుమార సంభవం కానీ లేకపోతే బాలకాండలో షణ్ముఖోత్పత్తి కానీ కలిపితే అయ్యే పనే. ఎంత అద్భుతంగా వర్ణించారో వాల్మీకి మహర్షి. సరే, మరి మళ్ళీ లోకాలను అనుగ్రహించాలి, ఎవరు పూనుకోవాలి? శంకరుడే పూనుకోవాలి. అందుకే ఆయన ఏం చేశాడంటే సోది చెప్పేటటువంటి స్త్రీగా మారిపోయాడు. మారిపోయి మళ్ళీ ఏ కారణం చేత ఇద్దరూ కలవవచ్చో, ఏ కారణం చేత కుమారుడు కలుగుతాడో, ఏ కారణం చేత తారకాసుర సంహారం అవుతుందో, లోకములు అనుగ్రహింపబడతాయో, లోకములకు శాంతి కలుగుతుందో ఆ దారి ఆయన చెప్పాలి. కానీ ఇప్పుడు మళ్ళీ శంకరుడుగా వచ్చి చెప్తే బాగుంటుందా? ఆ పిల్ల పరిచర్య చేస్తుంటే ఈ పిల్ల కోసమే వచ్చానంటే ఏం మర్యాదగా ఉంటుంది? అందుకని సోది చెప్పేవాళ్లే వచ్చాడు. ఆ సోది చెప్పడానికి వచ్చినప్పుడు కాకోధరాదీశ కంకణములు దాచి శంఖ కంకణములు చాలా తొడిగి సామజదనుజేంద్ర చర్మాంబరము దాచి కమనీయ కనకాంబరమును కట్టి గంగానిశానాథ కలిత జూటము దాటి కురువెంట్రుకలు కల కొప్పు కట్టి పావకరాజిత ఫలభాగము దాచి తిలకంబుతో పాలమమర చేసి చేత త్రిశూలంబు దాచి పూల సెజ్జయమర వామభాగమునందు స్త్రీ కల స్వామి వెలది వెలది అనుచు ఎగుదించే. ఆయన ఏమీ తెలియనటువంటి వాళ్ళ అప్పటి వరకు అర్ధనారీశ్వర స్వరూపంగా పక్కన ఉమాదేవితో కూడి ఉండేటటువంటి శంకరుడు, పార్వతీదేవితో ఉండేటటువంటి శంకరుడు కాకోధరాదీశ కంకణంబులు దాచి శంఖ కంకణములు చాలా తొడిగి, సోది చెప్పేవాళ్ళు ఎలా వేసుకుంటారో అలా ఆయన శంకరుడు అందరిలా కంకణాలు పెట్టుకోడు. ఆయన కాకోధరాదీశ కంకణంబులుమా, అవేమి పిల్లపావులు బృదపావులు కాదు. కాకోధరాదీశ, ఆదిశేషుడు, వాసుకి మొదలైన వాళ్ళు ఆయన చేతికి కంకణాలుగా ఉంటారు. వాళ్ళు కోరుకున్నారు, అయ్యా మీ చేతికి కంకణాలుగా ఉంటాం, మీ మెడలో ఆభరణంగా ఉంటాం, మమ్మల్ని స్వీకరించండి అని. ఆయన లోకములకు తండ్రి, సమస్త జగత్తులకు అధినాథుడు, విశ్వనాథుడు. ఆయనకి ఏదో మెడలో అది ఉండాలి ఇది ఉండాలని కోరిక ఆయనకి ఎందుకుంటుంది? లోకాన్ని అనుగ్రహించడం ఆయన లక్షణం. అందుకే అంతంత పెద్ద పావుల్ని తీసి మెడలో హారాలుగా వేసుకున్నాడు, వాటి సంతానాన్ని తీసి చేతులకి ఆభరణాలుగా పెట్టుకున్నాడు. అవి ఉంటే తెలిసిపోతుంది శంకరుడని. అందుకని కాకోధరాదీశ కంకణములుమా ని శంఖ కంకణములు చాలా తొడిగి, సముద్రపుడిన శంఖాలు దొరుకుతాయా, శంఖాలన్నీ దండల కింద గుచ్చి చేతులకి కంకణాల కింద పెట్టుకుంటారు సూర్య చెప్పేవాళ్ళు. శంఖ కంకణములు చాలా తొడిగి సామజదనుజేంద్ర చర్మాంబరము దాచి కమనీయ కనకాంబరమును కట్టి, ఆయన ఏనుగు చర్మం కట్టుకుంటాడు, అది కూడా ఎప్పుడు నెత్తురోడుతూ ఉంటుంది, మాంసం వేలాడుతూ. అది చేతకాక కట్టుకోడు ఆయన. ఒకానొకప్పుడు ఆయన కాశీపట్టణంలో కూర్చొని ఉండగా గజాసురుడని ఒక రాక్షసుడు బయలుదేరి కాశీపట్టణాన్ని అంతటినీ అతలాకుతలం చేస్తున్నాడు. ఆయన మంచి తపస్సమాధిలో ఉన్నాడు శంకరుడు. ఏమిట్రా వీడి దిక్కుమాల అల్లరి, వీడు పైగా కాశీపట్టణాన్ని పాడు చేస్తున్నాడు ఏమిట్రా అని ఆయనకి కోపం వచ్చింది. కాశీ యొక్కతే, గంగ యొక్కతే, కాశీ యొక్కతే మరియు దక్షిణ కాశీ యొక్కతే, అవి ఆయన యొక్క భార్యలతో సమానం. కాశీపట్టణం అంటే ఆయనకు అంత ప్రీతి. అందుకని ఆయన ఏం చేశాడంటే, ఎవడరా ఇలా అల్లరి చేస్తున్నాడని చెప్పి, వీడితో పెద్ద యుద్ధం ఏమిటని చెప్పి ఆ ఏనుగు రూపంలో వచ్చి అల్లరి చేస్తున్నాడు. ఆ త్రిశూలం పక్కనుంది, దాన్ని తీసి పోటు పొడిచాడు. పొడిచి ఇలా పైకెత్తి పక్కన పెట్టుకుని జపం చేసుకుంటుంటే ఈ త్రిశూలం మీద ఉన్నాడు వాడు. నెత్తురంతా కారిపోయింది. ఇక ప్రాణోత్క్రమణ స్థితి వచ్చింది. ఆ త్రిశూలం నుంచి విడిపించుకోలేకపోయాడు. విడిపించుకోలేక ప్రాణం పోయే ముందు శంకరుణ్ణి స్తోత్రం చేస్తానని సామగానం చేశాడు. సామవేద మంత్రాలతో స్తోత్రం చేశాడు. బుద్ధి తెచ్చుకుంటే చాలు పరవశించిపోతాడు ఆయన. ఆయన వెంటనే తల పైకెత్తి చూసి, అబ్బాయి ఎంత గొప్ప గానం చేశావురా అన్నాడు. ఆయన అన్నాడు, నాకొక్క వరం ఇవ్వండి స్వామి. ఏం కావాలన్నాడు. నా పేరు మీద లింగస్వరూపాన్ని పొందండి. కృత్తివాసేశ్వరుడు అన్న పేరుతో ఈ కాశీపట్టణంలో నా శరీరం లింగస్వరూపాన్ని పొందాలి. నేను శరీరం వదిలేసిన తర్వాత త్రిశూలం నుంచి విడిపించి తోలు ఒలిచేసి ఆ నెత్తుటితో మీరు కట్టుకోవాలి. కానీ ఇది చివికిపోకూడదు, దుర్గంధం రాకూడదు, బహుపరిమళంతో ఎప్పుడూ అలాగే ఉండాలి. మీరు కరిచర్మాంబరధారి అని పేరు పొందాలి. నా తోలు మీకు బట్ట కావాలి, నా శరీరం లింగం కావాలి, దానికి మీరు అధిష్టానం కావాలి, కాశీలో నేను ఉండాలి అని అడిగాడు. స్వస్తి, తప్పకుండా శుభం భూయాత్
అందుకే ఇప్పటికీ కృత్తివాసేశ్వరలింగం అని మీరు ఆ శివాలయంలోకి వెడితే ఏనుగు పడుకున్నట్టుగా ఉంటుంది శివలింగం. ఓ పక్క నుంచి చూస్తే అచ్చు ఏనుగు పడుకుందేమో అనుకుంటారు, అలా ఉంటుంది. ఆ ఏనుగు తోలు తాను కట్టుకుంటాడు. తాత్వికంగా అయితే ఏంటంటే ఏనుగు తోలు కట్టుకోవడం అంటే మాయని అణిచిపెట్టగలిగిన వాడు అని దాని అర్థం. ఆ ఏనుగు తోలు కట్టుకుంటాడు కాబట్టి మళ్ళీ వెనక్కి రండి. ఆ సోది చెప్పేటప్పుడు మరి ఏనుగు తోలు కట్టుకుంటే పట్టుకోరు, పరమశివుడని తెలిసిపోదు. అందుకని సామజదనుజేంద్ర చర్మాంబరము దాచి కమనీయ కనకాంబరమును కట్టి ఎర్రటి చీరోటి కట్టుకున్నాడు. సోది చెప్పేవాళ్ళు ఎప్పుడైనా మధ్యాహ్నం వచ్చారనుకోండి, చూడగానే ఎర్రటి బట్ట, వాళ్ళతో ఎక్కువ వాదించకుండా ఏదో ఒకటి ఇచ్చి పంపించేద్దాం అనిపిస్తుంది, అలా ఉంటుంది. అంతేగాని వాళ్ళు ఏదో తేలిక రంగు చీరలు అలా కట్టుకోరు. కమనీయ కనకాంబరమును కట్టి ఎర్రటి బట్ట కట్టుకున్నాడు. గంగానిశానాథ జటాజూటము దాచి కురువెంట్రుకలు గల కొప్పు కట్టి తదియనాటి చంద్రరేఖతో ఉండేటటువంటి ఆ గంగతో తడిసినటువంటి కొప్పు తీసేసి ఏదో సామాన్యంగా సోది చెప్పేవాళ్ళు వేసుకునేటటువంటి అడ్డకొప్పు అంటారు, ఇలా పక్కకేసుకుంటారే కొప్పు, అలాంటి కొప్పు ఒకటి కట్టుకున్నాడు. కట్టుకుని అది ఎలా ఉంది అంటే కురువెంట్రుకలు కల కప్పు కట్టి, అదేదో అందంగా కబరీబంధం అంటే వెనక్కి వేసుకుని పువ్వులు ముడుస్తారు, అలా కాకుండా ఇలా పక్కకి ఏదో ఇలా ముడేసి ఇలా దోపేసుకుని దానికి ఓ 2 సూదులు గుచ్చేసుకుని దానికి ఏదో పెద్ద పెద్ద బంతి పువ్వు లాంటివి పెట్టుకుంటే ఆ కొప్పు చూడడానికి సోది వాళ్ళ కొప్పు అంటారు. అలాంటి కొప్పు ఒకటి వేసుకున్నాడు. కమనీయ కనకాంబరమును కట్టి గంగానిశానాథ కలిత జూటము దాచి కురువెంట్రుకలు కల కొప్పు కట్టి, పోనీ అక్కడతో ఊరుకున్నాడా, పావకరాజిత పాలభాగము దాచి తిలకంబుతో పాలమరజేసి, 3వ కన్ను తెలిసిపోతుంది కదా, అందుకని 3వ కన్ను తెలియకుండా తీసేసి సోది చెప్పేవాళ్ళు పెద్ద బొట్టెట్టుకుంటారు, ఇంత పెద్ద కుంకం బొట్టోటి పెట్టుకున్నాడు. పెట్టుకుని అచ్చు సోది చెప్పేవాళ్ళు ఎలా ఉంటారో అలా తయారయ్యాడు. చేత త్రిశూల హస్తంబు, ఒంటికి ఎప్పుడు విభూతి అలదుకొని ఉంటాడు కదూ, అందుకని చెప్పి ఆ విభూతి అంతటినీ కూడా శరీరం నుంచి తీసేసి పసుపు రాసి, ఆ విభూతి స్థానంలో ఒళ్ళంతా పసుపు రాసేసుకుని ఎర్రటి బట్ట కట్టుకుని ఇంత పెద్ద బొట్టు ఎట్టుకుని ఆ వీణ ఒకటి చేతిలో పట్టుకుని తంబూరా వస్తుంటే ఎలా ఉంటాడో మీరే ఆలోచించండి. అచ్చు సోరి చెప్పేదానిలా చేతి నిండా శంఖ కంకణాలు ఇవన్నీ పెట్టుకున్నాడు. పెట్టుకుని చేత త్రిశూల హస్తంబు దాచి పూల సజ్జయమర, ఆ త్రిశూలం తీసేసి ఆ చేతిలో దానికి బదులుగా ఓ పెద్ద పూల బొట్టు ఒకటి పట్టుకున్నాడు. త్రిశూల హస్తంబు దాచి చేత పూల సజ్జయమర వెలది మేనగల్గు వీరుడు సోది సోది అనుచు నెగుదించే, లేదా వెలదీయగుచు అచటికి ఎగుదించే. అర్ధనారీశ్వర స్వరూపంగా శరీరంలో ఎడం వైపు స్త్రీ ఉండేటటువంటి శంకరుడు ఆ భాగాన్ని కూడా స్త్రీ శరీరంగా మార్చేసి ఆయన ఏమీ తెలియని వాళ్ళే సోది చెప్తానమ్మా అంటూ ఆ తంబూరా మోగించుకుంటూ ఓ 2 తీగలతో ఉంటుంది, అది ఆ చిన్న గుమ్మడికాయతోటి అది మోగించుకుంటూ వస్తున్నాడు. చూసింది మేనకాదేవి, అయ్యో ఏమిటో ఈ పిల్లని పంపించాం ఆ శంకరుడి దగ్గరికి, ఆ మన్మధుడేమో బాణం వేశాడు, ఆయనకి కోపం వచ్చింది, 3వ కన్ను తెరిచాడు, పెద్ద అగ్నిహోత్రం వచ్చింది, పిల్ల బెదిరిపోయింది, ఇంటికి తీసుకొచ్చేసాం. పాపం అనుకుంటోంది, ఆవిడికి భయం ఏమిటి, భయాలు పోగొట్టగలిగిన తల్లి ఆవిడే. అందుకని పాపం పిల్లకి అసలు ఏమిటో దీని భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏమిటో చాలా బెంగగా ఉంది, 10 మంది ఏమని చెప్పుకుంటారో ఏమిటోను. అందుకని చెప్పి ఓసారి సోది చెప్పిస్తే అసలు తెలుస్తుందని చెప్పి ఆ సోది చెప్పే అమ్మిని తీసుకొచ్చి కూర్చోబెట్టి సోది చెప్పించి, ఆయన సోది చెప్పే స్త్రీ రూపంలో వచ్చి ఆమె యొక్క భవిష్యత్తు చెప్పాడు. కువలయలోచన కొన్ని దినంబులు కొండరలాజింట నుండగలవు ఉండి వనంబునకు నువితతో నీగియు శివునకై తపమర్ధి చెయ్యగలవు, తపమర్ధి చేసిన తలలాక్షి నినుగూర్చి మీనాంక వైరియు మెచ్చగలడు, మెచ్చి సంభావించి మీ తండ్రి ఇంటను వేడుక నిని పెండ్లి ఆడగలడు, పెండ్లి ఆడి అర్ధాంగలక్ష్మివై సకల భువన రాజ్య సంపదలను పొంది మోములారుగల సుతునికి తల్లివై మొదమున నుండగలవు ఓ ధవళ నేత్ర అన్నాడు. ఓ పిల్లా, నువ్వు కువలయలోచన కొన్ని దినంబులు కొండల రాజింట నుండగలవు, నువ్వు కొన్నాళ్ళు మీ నాన్నగారింట్లో ఉంటావు ఈ హిమవంతుని యొక్క అంతఃపురంలో, కొంతకాలం అయిపోయిన తర్వాత చిలికెత్తెలతో కలిసి మళ్ళీ అరణ్యానికి ఎడతావు, వెళ్ళి అరణ్యంలో పరమశివుడి గురించి తపస్సు చేస్తావు. ఈసారి నువ్వు చేసిన తపస్సుకి మీనాంకవైరియు మెచ్చగలడు. మీనాంకవైరి అంటే మన్మధునికి శత్రువు. మళ్ళీ వెనక కథని గుర్తు చేస్తున్నాడు.
అలా బాహ్య సౌందర్యాలకి మన్మథ బాణాలకి లొంగిపోయేవాడు కాదమ్మా. తపస్సు చేసి అంతఃసౌందర్యంతో అపర్ణవై ఆకులు కూడా తినకుండా ఎండిపోతే ఆ సౌందర్యానికి మెచ్చుకుంటాడు. కాబట్టి కువలయలోచన కొన్ని దినంబులు కొండల రాజింట నుండగలవు ఉండి ఉవిదతో కూడి వనంబునకేగి శివునకై తపమర్ధి చెయ్యగలవు. తపమర్ధి చేసిన తరళాక్షిని గూర్చి మీనాంకవైరియు మెచ్చగలడు. మెచ్చి సంభావించి మీ తండ్రి ఇంటను వేడుక నిను పెండ్లి అడగలడు. ఈ అవతారంలోనమ్మా దక్ష ప్రజాపతి కూతురులా కళ్యాణం కాదు, కన్యాదాత గారి ఇంటికొచ్చి పెళ్లి చేసుకుంటాడు. కాబట్టి మీ ఇంటికి వస్తాడు, పర్వతరాజు ఇంటికి వచ్చి కళ్యాణం అవుతుంది. కళ్యాణం అయిన తర్వాత వేడుకని పెండ్లి ఆడగలడు. పెండ్లి ఆడి అర్ధాంగలక్ష్మివై ఎంత అనుకూల దాంపత్యం అవుతుందో తెలుసా? ఆయన శరీరంలో సగం నువ్వైపోతావు. అర్ధాంగలక్ష్మివై సకల భువన రాజ్య సంపదలు పొంది సకల భువన రాజ్య సంపదలకు అధినేత్రి అవుతావు. మోములారుగల సుతునకు తల్లివై 6 ముఖాలున్నవాడికి తల్లి అయి మోదముననుండగలవు ధవళనేత్ర. చాలా సంతోషంగా ఉంటావమ్మా, బెంగపెట్టుకోకు అన్నాడు. మేనకాదేవి ఉపశాంతి పొందింది, హిమవంతుడు ఉపశాంతి పొందాడు, పార్వతీదేవి ఉపశాంతి పొందింది. అమ్మయ్య మన పిల్లకి చాలా సంతోషం ఉందిట, ఏమీ బెంగపెట్టుకోవలసిన అవసరం లేదు అని అందరూ కూడా ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని పొందారు. పార్వతీదేవి ఎటు వచ్చి చెప్పాడుగా శంకరుడు, సోది చెప్పినటువంటి స్త్రీ రూపంలో ఆవిడ కూడా ఏమీ తెలియనట్టుంటుంది, వచ్చినవాడు శంకరుడు అని తెలియనట్టుంటుంది. శంకరుడు తాను సోది చెప్పేది కాదని తెలియనట్టు, తాను సోది చెప్పినదే అయినట్టు అంత సహజంగా ఆయన చెప్తాడు. ఆయన వెళ్ళిపోయాడు, ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది. కొంతకాలం అయిపోయింది. ఒకనాడు అకస్మాత్తుగా మేనకా హిమవంతుల దగ్గరికి వెళ్ళింది. అమ్మా అమ్మా నేను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతానమ్మా అంది. ఉమా అంది తల్లి. వద్దమ్మా అంది. చూడండి, పిల్లని ఎంతో ప్రేమగా మంచి ర్యాంక్ వచ్చింది కదా అని చెప్పి ఇంజనీరింగ్ చదివిస్తే అమ్మా అమ్మా నేను ఎంఎస్ చదువుతానమ్మా అంటే వద్దమ్మా అంటుంది తల్లి వెంటనే. అయ్య బాబోయ్ అమెరికా వెళ్ళిపోతావా? వద్దమ్మా, నీకు పెళ్లి చేసేస్తామే, హాయిగా సంతోషంగా కళ్ళ ముందు ఉండవే, ఎందుకే కావాలంటే ఇక్కడ ఎంటెక్ చదువుకో, నీ ఇష్టం, నాన్నగారికి చెప్పి ఎక్కడైనా చదువుకో, హాస్టల్లో పెడతాను కానీ వద్దమ్మా అమెరికా అంటుంది. చూడండి, ఏమో ఈ రోజుల్లో మరి వెళ్ళమ్మా అంటున్నారేమో నాకు తెలియదు. కాబట్టి వద్దమ్మా అంటారని నేను అనుకుంటున్నాను మరి. కాబట్టి ఉమా, ఇంత సౌందర్య రాశివి, ఆడపిల్లవి, అరణ్యానికి వెళ్ళి తపస్సు చేస్తావా? ఉమా వద్దమ్మా అంది. ఉమా తపస్సు చెయ్యవద్దు అని మేనక చేత అనిపించి ఉంది కాబట్టి అది పేరైంది. ఉమా కాచాయని గౌరీ కాళీ హైమవతీశ్వరి శివా భవాని రుద్రాణి అని అమ్మవారి నామాలు కదా. కాబట్టి ఉమా అందుకొచ్చింది ఆ నామం. ఉమాదేవి ఎంతో గొప్ప పేరు అది, ఉమాదేవి అన్న పేరు. కాబట్టి ఆ తల్లి ఉమా అని పేరు పొంది హఠం చేసింది, లేదు నేను శంకరుడి గురించి తపస్సు చెయ్యవలసిందే, తప్పకుండా తపస్సు చేయడానికి పెడతాను అని. సరే అంత హఠం చేస్తున్నావు, తప్పదు, వెళ్ళి అయితే శంకరుడి గురించి తపస్సు చెయ్యి అని. చిలికెత్తెల్లందరినీ తీసుకుంది, హిమవత్ పర్వత ప్రాంతంలో అరణ్య ప్రాంతానికి వెళ్ళింది. వెళ్ళి ఘోరమైనటువంటి తపస్సు మొదలుపెట్టింది. ఇక బాహ్య ప్రపంచంతో సంబంధం వదిలిపెట్టేసింది. ఇది పగలని ఇదిరేయని ఇది చలి ఇది ఎండ వాన ఇది అని సతిత మనమున తలచక పదపడి తపంబు జరిపే అనేక యుగంబుల్ అనేక వత్సరంబుల్. ఆ తల్లి ఇది పగలని లేదు, ఇది రేయని లేదు, ఇది చలియని లేదు, ఇది వానని లేదు, ఏ ఋతువు ఎలా ఎండగా ఉంది ఎలా వానగా ఉంది ఏమీ సంబంధం లేదు. ఇది పగలని ఇది రేయని ఇది చలి ఇది ఎండ వాన ఇది అని సతిత మనమున తలపక పదపడి కాలంబు జరిపే పరమతపంబున్. ఆమె మనసులో ఏమీ పట్టించుకోకుండా శరీరం ఎంత శోషించిపోతున్నా, అంత చలిగాలి కొట్టేస్తుంటే అందులో హిమాలయ పర్వత ప్రాంతం గట్టిగా ఇక్కడ చలిగాలి వేస్తేనే పైన చాందిని లేకపోతే బెంగెట్టుకుంటాం. అలాంటిది హిమవత్ పర్వత ప్రాంతంలో కన్యకామణి తపస్సు అంటే మాటలండి. అటువంటిది వాన లెక్క చేయలేదంటే అసలు వాన పడుతోందనా మీకు తెలియలేదు. అంత అంతర్ముఖత్వాన్ని పొందింది శివుణ్ణి లోపల ధ్యానం చేస్తూ. పగలు ఎండని లేదు, రోహిణీ కార్తెని లేదు, అగ్నిహోత్రం అని లేదు, చలి లేదు, వాన లేదు, రాత్రి లేదు, పగలు లేదు. ఆమె అలా తపస్సు చేస్తూనే ఉంది.
తపోకామాక్షి అని ఇప్పటికీ ఉంటుంది. కామాక్షి పరదేవత దేవాలయానికి వెళితే ఆ ఎదురుగుండా అరుగు మీద నిలబడితే లోపల కామాక్షి కనపడుతుంది. కొద్దిగా ఇలా బాగా పక్కకొచ్చి చూస్తే పక్కన ఒంటి కాలు మీద నిలబడి ఈ కాలు తీసి మోకాలు మీద పెట్టి నిలబడి తపస్సు చేస్తున్న తపోకామాక్షి కనపడుతుంది. ఇలా కుడిపక్కకి తల తిప్పి చూస్తే శుక్రవార మంటపంలో వచ్చి విజయం చేసేటటువంటి తల్లి ఉత్సవ కామాక్షి కనపడుతుంది. ఇలా వెనక్కి తిరిగి చూస్తే గోపుర కామాక్షి కనపడుతుంది. ఇలా చూస్తే ఎడం పక్కన తుండీరు మహారాజు కనిపిస్తాడు. కొద్దిగా అలా తల తిప్పితే మహాస్వామి వారు వేసినటువంటి స్వర్ణచక్రం రాజశ్యామల ఆవిడ కనపడుతుంది. ఇంకొంచెం ముందుకెడితే అన్నపూర్ణ కనపడుతుంది. వెనక నుంచి లోపలికి వస్తే గాయత్రీ మంటపం, గాయత్రీ మంటపంలో నిలబడితే మళ్ళీ కామాక్షి, అరూపలక్ష్మి, ఇటు సౌందర్యలక్ష్మి, ఇక్కడ కన్నన్ స్వామి, అక్కడ సంతాన గణపతి, అక్కడ వారాహి, స్తంభంలో కన్నం, కన్నంలో వేలు పెడితే మెత్తగా తగులుతుంది, అదే నాభీస్థానం కామాక్షి. కాబట్టి తపో కామాక్షి. మాంగాట్ కామాక్షి అని చెన్నై దగ్గర ఉంది, అక్కడ కూడా తపో కామాక్షి. అలా తల్లి తపస్సు చేస్తోంది. ఎంత తపస్సు చేసినా శంకర సాక్షాత్కారం కలగకపోతే ఆవిడ ఆకులు తినడం కూడా మానేసింది. కొన్నాళ్ళు ఆకులు మాత్రమే, ఓ 2-3 ఆకులు తిని తపస్సు చేసింది. ఆకులు తినడం కూడా మానేసింది అంటే ప్రయత్నపూర్వకం అని కాదు, మానేసింది అంటే అసలు మరిచిపోయింది, ఇంకా ఆహార ధ్యాస కూడా పోయింది. ఆకులు కూడా తినడం మానేసి శంకరుడు గురించి తపస్సు చేసినటువంటి ఆ రూపానికి అపర్ణ అని పేరు. అపర్ణగా దర్శనం ఉండదు ఎక్కడ. అపర్ణగా అంటే శోషించిపోయి ఉండాలి. ఎలా? కానీ కనపడుతుంది, ప్రతి చోట కనపడుతుంది. ఎక్కడ కనపడుతుంది? గ్రీష్మ ఋతువులో ఆకులు లేని చెట్టు అపర్ణ. కదలకుండా ఉండిపోయి స్థాణువుగా ఎండిపోయి ఉంటుంది. మీరు రైల్లో బస్సులో ఎడుతుంటే కొన్ని చెట్లు ఎండిపోయి ఉంటాయి, ఆకులు ఉండవు. స్థాణుహు ఇక కదలదు, అది శంకరుడు. అపర్ణ పార్వతీదేవి. దాని యొక్క కాండమే స్కందుడు, సుబ్రహ్మణ్యుడు, అన్నీ అందులోనే ఉంటాయి. శివకుటుంబం అలా చూడాలి. శివకుటుంబం ఎండిపోయిన చెట్టులో కనబడతాడు. నమస్సో అదే మామూలుగా బయట అయితే వృక్షేభ్యో హరికేశేభ్య పశూనాం పతయే నమో నమో అంటారు. ఆకుపచ్చని చెట్టులో ఆకుపచ్చతనం ఆయన్ని. కాబట్టి అపర్ణ అని పేరు పొందింది. గొప్ప తపస్సు చేస్తోంది. అంత తపస్సు శంకరుడి కోసం. ఇంత తపస్సు చేస్తే వచ్చాడు శంకరుడు. ఏ రూపంలో వచ్చాడు? అదో చమత్కారం. ఆయన చేసే విన్యాసాలు అనన్య సామాన్యం. పార్వతీ కళ్యాణం మలుపులు అంత అద్భుతం. అసలు అంత గొప్ప మలుపు తిరిగిపోయింది అక్కడ పార్వతీ కళ్యాణం. అసలు అటువంటి మలుపు ఎక్కడ కనపడదు. అసలు ఆ మలుపు ఎందుకు తిరిగింది, ఎలా వచ్చాడు, ఏం చెప్పాడు, ఈ విశేషాలు రేపు సాయంకాలం 6:30 మనం మళ్ళీ తిరిగి కలుసుకున్నప్పుడు ప్రారంభం చేస్తాను. పరమమంగళప్రదంగా తల్లి అపర్ణాదేవి అన్న పేరు పొంది తపస్సమాధిలో ఉంది. ఇంకా మనం ఎక్కువ మాట్లాడే ఆవిడ తపస్సు భంగం చేయకూడదు. రేపు సాక్షాత్కారం జరుగుతుంది, అప్పుడు మనం సంతోషంగా చూద్దాం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.